నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా ఇద్దరి దాంపత్య జీవితంలో నేను తప్పు చేస్తున్నానో మా ఆవిడ తప్పు చేస్తుందో తెలియట్లేదు. దానివల్ల మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడుతున్నాను అని అంటున్నాడు. మా సమస్యకి మీరే పరిష్కారం చూపించాలి అని ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించారు. నాకు మ్యారేజ్ అయ్యి 11 years అయింది మేడం. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్డా? అరేంజ్డ్ అండ్ లవ్. మా భార్య వేరే వాళ్ళ దగ్గర అక్రమ సంబంధం పెట్టుకున్నాను. మ్యారేజ్ అయినాక ఫస్ట్ రోజే ఇంటికి వచ్చాం. మా ఇంటికి వచ్చినాక వాళ్ళ అమ్మ చెప్పింది, ఇట్లా పసుపు బట్టల మీద శ్రీశైలం దూలుకోవద్దని మొక్కుకున్నా, మీరు కలవద్దు అని చెప్పింది. సరే అని చెప్పాను. చెప్తే ఈమె లేదు ఖచ్చితంగా నాకు కావాలని ఆ రోజు నైటే తగులుతుంది నాకు. ఒక్కరోజుకి ఆవిడ కక్కుర్తి ఏంటి? ఇట్లా వద్దు బాగుండదు అని చెప్తే ఇటే ఏం లేదు. ఇక ఆమె పుస్తకాలు తీసేసింది, అన్ని మొత్తం తీసి వాడేసింది. 6 నెలలు హడావుడి పడలేదు కానీ పెళ్ళైన నైట్ హడావుడి పడిపోయిందా? నువ్వు ఊరుకున్నావు, ఎవరికి చెప్పలేదా? ఇప్పుడు మ్యారేజ్ అదే నైట్ అయింది కదా మేడం. అదే కదయ్యా, మాకు కూడా అదే షాక్. అలా ఎవరు తీయకూడదు, అలా తీసిందంటే అది చాలా పెద్ద ఇష్యూ. కొన్ని రోజులు బాగానే ఉన్నాము. నన్ను ఇక్కడ లవ్ చేసుకుంటేనే మళ్ళీ వేరే వాళ్ళ ఊళ్ళోనే వేరే ఆయన లవ్ చేసినది ఒక ఆయన. సో నీకు 5 నెలలకే ఆ అమ్మాయి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని తెలిసి కూడా 2 పిల్లల్ని కన్నావు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లా తప్పు చేయను అది అని చెప్పి నా దగ్గర పంపించింది. పంపించినాక మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉన్నాం. మా ఇంటి దగ్గరనే ఇంకో అబ్బాయిని మళ్ళీ పేరు పెట్టుకున్నది. ఇంటి దగ్గర ఉంటే నాకు ఇంటికాడ ఉంటే ఊకే బోర్ కొడుతుంది. మీ బావ వాళ్ళందరూ ఉన్నారు కదా, అక్క వాళ్ళు బావ వాళ్ళు, ఆ మేస్త్రి దగ్గర గిట్ట మళ్ళీ ఆడ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. మళ్ళీ మేస్త్రి అప్పుడే పని దగ్గరకు వచ్చాడంట. వస్తే ఏమై మా ఆయన ఫోన్ చేస్తే లేపుతలేవు వలిచిందా అని అంటుంది. నేను లైన్లోనే ఉన్నా, ఆయన అట్లా మాట్లాడుతుంది. సరే, అక్కడికి ఇక్కడికి 3 years గ్యాప్. ఈ గల్లీవాడికి ఇప్పుడు మేస్త్రికి మధ్యన ఎన్ని ఇయర్స్ గ్యాప్? ఒక 5-6 months ఉండొచ్చు, అంతే. 8 months ఉండొచ్చు. ప్రతిసారి టైం తగ్గిపోతుంది. ఈరోజు నేను లేట్ అయ్యి వెళ్దాము, ఆయన రూమ్కి పిలుపుకుంటుందేమో చూద్దాం. ఏం చేస్తుందో చూద్దామని నేను లేట్గా వెళ్ళాను సార్. నైట్ 9 వరకు వచ్చేసాను నేను. అప్పటికే ఆయనను పిలుచుకున్నది రూమ్కి. వాళ్ళు కాపలా కాస్తూ మీ ఆవిడని ఆయన్ని లోపల ఎంజాయ్ చేయనిస్తున్నారు అని. అది ఇంకోటి ఉందా ఏమైనా లైవ్ లో? ఇప్పుడు ఏం లేదా? ఇంకోటి గిట్ట ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ లాయర్ దగ్గర 2022లో అయిందన్నారు కదా. తర్వాత దీని తర్వాత ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి మేడం. ఇంకా 2 ఉన్నాయా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? నాకు మ్యారేజ్ అయ్యి 11 years అయింది మేడం. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్డా? అరేంజ్డ్ అండ్ లవ్. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయిందా? అదే చూసిన తర్వాత నుంచి ప్రేమించుకున్నారు. అవును మేడం. మా భార్య వేరే వాళ్ళ దగ్గర అక్రమ సంబంధం పెట్టుకున్నాను. పెళ్లి సంబంధాలు పెద్దవాళ్ళు చక్కగా చూసారు, పెళ్లి చేసుకున్నారు, అంతా అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఎంతకాలం మీరు బాగున్నారు? ఎప్పటి నుంచి జరుగుతుంది? అంటే స్టార్టింగ్ మేడం, ఇప్పుడు పెళ్లి సంబంధం అయిపోయింది, ఇక లవ్ చేసుకుంటున్నాం అన్నట్లు. ఒక 6 months తర్వాత మాది మ్యారేజ్ అయింది. ఓకే, అది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. అదే సంబంధం ఓకే అయిన తర్వాత మీరు అమ్మాయిని ఇష్టపడి 6 months మీ ఇద్దరి మధ్య ర్యాపో బాగుంది, తర్వాత మ్యారేజ్ అయింది. కట్నం ఏమైనా ఇచ్చారా వాళ్ళు? 15,000 ఇచ్చారు మేడం. 15,000. మీరేం పని చేస్తారు? నేను అప్పుడు బట్టల షాప్ లో పని చేస్తాను. అమ్మాయి ఏమైనా వర్క్ చేస్తా? అప్పుడు ఏం చేయకుండే నా దగ్గరకు వచ్చినాక టైలరింగ్ నేర్పాను. అప్పటి నుంచి టైలరింగ్ చేస్తుందా? టైలరింగ్ చేస్తుండే. ఇంట్లో చేస్తే ఎక్కడికైనా వెళ్తుందా? నేర్చుకుంటుండే ఫస్ట్. తర్వాత ఆమెకి ఏం రాకుండే నేర్చుకుంటుండే. నేర్పించిన తర్వాత నేను స్టార్టింగ్ చెప్తాను. చెప్పండి. ఇది మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయినాక ఫస్ట్ రోజే ఇంటికి వచ్చాం. మా ఇంటికి వచ్చినాక వాళ్ళ అమ్మ చెప్పింది, ఇట్లా పసుపు బట్టల మీద శ్రీశైలం దూలుకోవద్దని మొక్కుకున్నా, మీరు కలవద్దు అని చెప్పింది. సరే అని చెప్పాను.
చెప్తే ఈమె లేదు ఖచ్చితంగా నాకు కావాలని ఆ రోజు నైటే తగులుతుంది నాకు, ఖచ్చితంగా చేయాలని చెప్తుంది. వద్దు ఇట్లా మీ వాళ్ళు శ్రీశైలం తోలుకోవాలంట కదా వద్దు అని చెప్పాను. పెళ్లికి శ్రీశైలానికి ఎన్ని రోజులు ఉందయ్యా? 1 డేనా 2 డేస్ ఏదో ఉంటది. మ్యారేజ్ అయింది కదా, నెక్స్ట్ డేనే ఒక్క రోజుకి ఆవిడ కక్కుర్తి ఏంటి? నెక్స్ట్ డేనే శ్రీశైలం వెళ్దాము అని వాళ్ళ అమ్మ చెప్పింది. పసుపు బట్టల మీద అట్లే తోలుకెళ్తా అని చెప్పింది. చెప్పాను నైట్కి ఆమెకు చెప్పాను ఇట్లా వద్దు అని చెప్తే లేదు కావాలి ఖచ్చితంగా కావాలని నాకు చాలా సతాయించింది. ఇట్లా వద్దు బాగుండదు అని చెప్తే ఇటే ఏం లేదు, మొత్తం పుస్తక ఏమనుకోకపోతే పెళ్లికి ముందు మీరు 6 నెలలు లవ్ చేసుకున్నాం అన్నారు కదా, అప్పుడు మీరు ఏమైనా కలిసారా? లేదు లేదు ఇదే ఇదే. ఇక ఆమె పుస్తక తీసేసింది, అన్ని మొత్తం తీసి వాడేసింది. నువ్వు నా దగ్గర రానప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత ఇంట్లో చుట్టాలు బోల్డ్ మంది ఉంటారు, మీ అమ్మ అసలు మీ ఇద్దరు ఒక రూమ్ ఇవ్వరు. రూమ్ ఇవ్వరు. అదే మేడం, అంటే అదే పెళ్ళైన నైట్ రోజే. ఆ నైట్ మీరు నువ్వు ఒక చోట ఉంటావు, ఆవిడ ఒక చోట ఉంటది. కలవద్దని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మీ ఇద్దరు ఒక చోట ఉంచారుగా. మా అన్న పక్కల పోయి అనుకుంటే ఊకే తలిగింది, దమ్మ రా అని చెప్తే వెళ్ళాను ఏమన్నా చెప్దామని. లేదు నీకు ఖచ్చితంగా కలవాలి అని చెప్తుంది, ఒకటే మాట. వేరే 6 నెలలు హడావుడి పడలేదు కానీ పెళ్ళైన నైట్ హడావుడి పడిపోయిందా? ఎందుకని అడగలేదా మీరు? ఎందుకు ఏంటి ఎందుకంత చెప్తున్నా మేడం, అది ఎందుకు ఇట్లా చేస్తున్నావు, కొద్దిగా ఆగు దేవుని కాడికి వచ్చినాక ఇట్లా కలుగుతామంటే లేదు నాకు ఇప్పుడు కావాలి అది అని చెప్పింది. చాలాసేపు సతాయిస్తే వద్దు అని చెప్తే నువ్వు నా దగ్గర కలవనప్పుడు నాకు ఇవన్నీ ఎందుకని అన్ని తీసి పడేసింది. కాదు, కొత్తగా కట్టిన తాళి తీసేసి. అవును మేడం, అదే నైట్. నువ్వు ఊరుకున్నావు, ఎవరికి చెప్పలేదా? ఇప్పుడు మ్యారేజ్ అదే నైట్ అయింది కదా మేడం. అదే కదయ్యా, మాకు కూడా అదే షాక్. అలా ఎవరు తీయకూడదు, అలా తీసిందంటే అది చాలా పెద్ద ఇష్యూ. అదొక్కటేనా ఇంకేమైనా కారణం ఉందా కృష్ణ? అదొకటే చాలా ఉన్నాయి సార్. కాదు ఆ రోజుకి ఒక్క రోజులో ఆ రోజులో కేవలం నిన్ను ప్రెషర్ పెడితే నువ్వు లొంగలేదు కాబట్టి తీసేస్తుంది అంతేనా? తీసేసింది, పడేసింది. ఇక మళ్ళా 5 o'clock లేచి మళ్ళీ అవన్నీ గుట్లు అవన్నీ వేసింది కదా, చెప్పాను పెట్టుకో బాగాలేకుంటుంది అవన్నీ పెట్టుకున్నది. సో మీ ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఒక లవ్ ఉంది కాబట్టి నువ్వు ఎవరికి చెప్పలేదు. ఆ అమ్మాయిని గారంగా మళ్ళీ వేసుకుందాన్ని తీసుకున్నది వేసుకున్నది. శ్రీశైలం వెళ్ళారా? వెళ్ళలే, ఆ రోజే ఇట్లా పీరియడ్స్ అయ్యింది, గుడికి వెళ్ళాలా ఎంతకి. ఓకే. ఇక మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉన్నాము. నన్ను ఇక్కడ లవ్ చేసుకుంటేనే మళ్ళీ వేరే వాళ్ళ ఊళ్ళోనే వేరే ఆయన లవ్ చేసినది ఒక ఆయన. ఏది నీతో సంబంధం కుదిరినా మ్యారేజ్ గ్యాప్ లో నాకు సంబంధం అయిపోయింది, పెళ్ళైన దగ్గర ఇంకొకరిని పట్టుకుందా అంటున్నావు? వాళ్ళ ఊళ్ళోనే ఒక అబ్బాయిని లవ్ చేసినది. ఎప్పటి నుంచి? పెళ్లి కాక ముందే. నేను అనేది అదే, నీకు ఓ పక్కన నువ్వు నడుస్తూ ఉండగా సంబంధం ట్రాక్ లో ఇంకొక అతను ఉన్నాడు. మ్యారేజ్ అయ్యాక గిట వాళ్ళు ఇదేమంటారు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నా మ్యారేజ్ అయినాక గిట ఆమె కోచ్కి అదే మా దగ్గర టైలరింగ్ నేర్పుతున్నా కదా, ఆడికి డైలీ అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు. పెళ్ళైన ఎన్ని రోజులకి టైలరింగ్ స్టార్ట్ చేసావు? పెళ్లి అయినా ఒక 1 month 2 monthsలోనే ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే. శ్రీశైలం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, అది క్యాన్సిల్ లేదా? ఇంకెప్పుడు వెళ్ళలే. ఫస్ట్ నైట్ ఎప్పుడు అరేంజ్ చేశారు? ఎన్ని రోజులకి? 10 days కా? ఫస్ట్ మా దాంట్లో అట్లా ఏముండదా? ఏం లేదు మేడం. ఓకే. ఇక వేరే అబ్బాయిని లవ్ చేసినది. మీకు ఎలా తెలిసిందండి కృష్ణ? మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు సార్. ఏమని? ఇట్లా వదిన వేరే వాళ్ళ బండి మీద వచ్చింది అని చెప్పారు. చెప్తే వెళ్ళలేదు, వాళ్ళ అన్న వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చేమో ఊకరా అని చెప్పిన. లేదు పెళ్ళిలో చూడలేదు, నువ్వు ఒకసారి వస్తే ఏమవుతుంది అని చెప్పిండు. అంటే మా తమ్ముడికి మా తమ్ముడు అంటే మా చుట్టాల వాళ్ళు. ఎంతకాలం తర్వాత బండి మీద చూసాడు? ఒక 5 months 6 months ఇట్లా. రైట్, చెప్పండి. ఇక తర్వాత కనుక్కున్నారు మీరు ఎవరని? నాకు ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళాను. వాళ్ళు 4 వచ్చారు బండి పైన. ఏం చూసాడంట అమ్మాయిని? అదే ఈమె ఇంకో ఆయన బండి మీద వచ్చారు. బండి మీద వెళ్తుంటే చూసాడు. ఇంకో 2 బండి మీద వచ్చారు. వీళ్ళిద్దరు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఈయన ఒక దగ్గర ఉన్నారు, వీళ్ళని ఇంటి దగ్గరికి పంపించారు. ఇక వీళ్ళ ఎంట వచ్చిన అబ్బాయే తోలుకెళ్ళాడు. కొన్ని నిమిషం ఆగా అంటే కొద్దిసేపు ఆగాను, కొద్దిసేపు ఆగితే వచ్చాడు ఆ అబ్బాయి. ఆ 5 నెలల్లో మీ మధ్య సంబంధం బాగానే ఉందా? రిలేషన్ హ్యాపీగానే ఉందా? హ్యాపీగానే ఉంది మేడం. ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళయింది మీది? నాది 2014 మేడం. 14లో 10 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు. సో నీకు 5 నెలలకే ఆ అమ్మాయి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని తెలిసి కూడా 2 పిల్లల్ని కన్నావు. ఓకే అమ్మా, చెప్పండి, అక్కడ నుంచి చెప్పండి. ఆయనకు ఫోటో తీసుకున్నాను. నేను ఫోటోకి తీసుకుని ఆయనకు అడిగిన ఫస్ట్ నువ్వెవరు ఏంది అని అడిగిన. అంటే నేను మీ క్యాస్ట్ వాళ్ళనే, ఆయనకు అన్నని అవుతా అది అని చెప్పాడు. ఏదో అమ్మాయికి అన్న అవుతా అన్నాడు. ఆయనకు ఫోటో తీసుకున్నా, వాళ్ళ ఇంటి వచ్చిన వాళ్ళ గిట్ట ఫోటో తీసుకున్నా. నైట్కి ఇంటికి వచ్చిన తర్వాత ఈమెకు అడిగిన, ఎట్లా వచ్చినావు, బండి మీద వచ్చినా బస్కి వచ్చినా, ఎట్లా వచ్చినా అంటే బస్కి వచ్చినా అని చెప్పింది. బండి మీద గిట్ట ఏమన్నా వచ్చినా అంటే ఏం రాలేను అని చెప్పింది.
ఫోటోలు చూపించిన. వీళ్ళు ఎవరంటే ఏడుస్తుంది. ఏం ఏడవకు, వీళ్ళు ఎవరో చెప్పు అని చెప్పిన. అంటే ఇక చెప్పింది ఇట్లా నా లవర్ అది అని చెప్పింది. ఆయనేమో మా చెల్లి అవుతుంది, నేను అన్నయ్య అవుతా అన్నాడు. ఆ, ఈవెన్ గట్టిగా అడిగితే నా లవర్ అని చెప్పిందా? అంటే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా మీ కూతురు ఇట్లా వేసింది, మీరు ఖచ్చితంగా రావాలంటే మార్నింగ్ వచ్చింది. మార్నింగ్ వస్తే ఈమెని పెట్టుకొని అడిగిన. ఫస్ట్ ఈమె ఏం చెప్తానే లేదు, మళ్ళీ నాకు ఒప్పుకున్నది కానీ వాళ్ళ అమ్మ దగ్గర ఏం చెప్తానే లేదు. తర్వాత ఇక గట్టిగా అడిగితే ఫోటోలు చూపించాను వాళ్ళ అమ్మకు, వీళ్ళు ఎవరు చూడంటే మా ఇంటి పక్కల అబ్బాయి అది అని చెప్పింది. చెప్తే అప్పుడు అబ్బాయి పెళ్లికి రాలా? వచ్చాడో రాలేడో నాకు అంత తెలియదు. ఇక అప్పుడు ఆ అమ్మాయికి ఫోటోలు చూపించిన, ఆమెకు ఫోటోలు చూపిస్తే మా ఇంటి పక్కల అబ్బాయి అని చెప్పిండు. ఇక ఈమె ఇట్లా బండి మీద వచ్చింది, ఏంది పెళ్ళి మొన్ననే పెళ్ళి అయింది కదా, ఇట్లా అక్రమ సంబంధం ఉందని నాకు చెప్పొచ్చు కదా, నేను చేసుకున్న ఒకటి కదా, తెలిసి గిట్ట నాకు ఎందుకు చేసిండంటే నాకు తెలియదు అది అని చెప్పింది. ఇక ఆమె ఇద్దరు కలిసి నా కాళ్ళు మొక్కారు, నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లా తప్పు చేయను అది అని చెప్పి ఇక నా దగ్గర పంపించింది. పంపించినాక మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉన్నాం. మా ఇంటి దగ్గరనే ఇంకో అబ్బాయిని మళ్ళీ పేరు పెట్టుకున్నది ఈమె. ఇది కూడా ఇదేవరు చెప్పారు? మళ్ళీ మీ తమ్ముడే చెప్పాడా? చెప్పలేదు. అట్లా కాలనీ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు చూసి చెప్పారు. కాలనీ వాళ్ళు వీళ్ళు ఒకసారి ఇంట్లో పోయినప్పుడు గిట్ట ఇల్లు తాళం వేసిండ్రు. ఆ రోజు మా మేనమామ చనిపోతే నేను వెళ్ళిపోయాను. ఆ రోజు మా మమ్మీ నేను వెళ్ళిపోయాం, ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ అబ్బాయిని పిలుచుకున్నది ఇంట్లోకి. ఈ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్కి ఎంత టైం గ్యాప్ ఉంది? మళ్ళీ 3 years. 3 years. ఈ 3 years పాటు మళ్ళీ నువ్వు అన్ని క్షమించేసి ఆ అమ్మాయిని ఏం అనుమానం పడకుండా పాత జ్ఞాపకాలే? అసలు ఒక్కసారి గిట్ట అడగలేను. అది ఆమె వాళ్ళు కాలు మొక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను దాని గురించే మాట్లాడలేదు. ఫస్ట్ అబ్బాయిని పూర్తిగా కట్ చేసేసిందా? ఫస్ట్ పూర్తిగా కట్ చేసి, పెళ్ళైనాక కట్ చేయని అమ్మాయి నీకు దొరికిన తర్వాత కట్ చేసింది. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వాళ్ళు అక్కడ పోయి ఏం చెప్పారా మా అబ్బాయికి, ఇక కట్ అయింది. అప్పటి నుంచి పూర్తిగా అదైతే నేను నమ్ముతున్నావు. అది మళ్ళీ 3 years కి ఇంకొకళ్ళు తగిలారు, మా ఇంటికే తెచ్చుకుంటుంది ఆ అబ్బాయి. అది చాలా రోజుల నుంచి నడిచింది, ఎవరు చెప్పలేరు, ఊళ్ళో అందరికి తెలిసింది. అప్పటికి పిల్లలు ఏమన్నా పుట్టారా? పుట్టలేదు. ఒక పెద్ద బాబు పుట్టాడు. ఈ 3 years గ్యాప్ లో పెద్ద అబ్బాయి పుట్టాడు. పెద్ద బాబు పుట్టాడు. ఇక నాకు మాత్రం తెలియదు, ఇది నాకు మా అమ్మకి తెలియదు. అదే పక్కింటోళ్ళు వాళ్ళు చూసి చెప్పారు కానీ మాకు మాత్రం ఏమని చెప్పారు నాన్న? ఏమని చెప్పారు పక్కింటి వాళ్ళు? మీ భార్య వేరే వాళ్ళు? నాకు ఇట్లా వేరే వాళ్ళు చెప్పారు, ఇట్లా మా మరదలు అంటే వాళ్ళ తమ్ముడు ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ అన్న చెప్పాడు నాకు, ఇట్లా మా తమ్ముడు మీ ఇంటికి వస్తుండు, మా మరదల దగ్గర ఇట్లా మాట్లాడుతుండు, అది చేస్తుండు అని అన్నీ చెప్పాడు. నేను నమ్మలేను. నాకు ఆ రోజు అట్లా చెప్పింది, ఎట్లా చేస్తుందని నేను నమ్మనేలేను. సో మీ ఆవిడ ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందో పక్కింటోడితో, వాళ్ళ బ్రదర్, అబ్బాయి వాళ్ళ బ్రదర్ నీకు చెప్పాడు, మా తమ్ముడు మీ ఆవిడ ఇలా చేస్తున్నారు, మీ ఆవిడ కొంచెం గడ్డి పెట్టు అని. అడిగావా మళ్ళీ? లేదు, ఇప్పుడు ఆమె దగ్గర డైరెక్ట్ అడిగితే మళ్ళా ఏమన్నా చెప్తా అన్నట్టు. అప్పుడు ఫోటో తీసా, ఇప్పుడు తీయలేకపోయావు అంతే? కాదు సార్, ఆమె దగ్గర మొబైల్ ఉంటే దానికి కాలేజ్ తీసాను మొత్తం. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తీపిచ్చాను. ఆయన నంబర్కి ఈ నంబర్కి మొత్తం నైట్ మార్నింగ్ ఎప్పుడు అంటే అప్పుడు అవన్నీ కాలేజ్లో ఉన్నాయి. కాలేజ్ ఉంటే వాళ్ళ మమ్మీకి చెప్పాను, వాళ్ళ మమ్మీకి మళ్ళీ పిలిచాను వాళ్ళని, ఇట్లా వేస్తుంది, అంతకుముందు ఒకసారి చేసింది కదా, మళ్ళీ ఇట్లా వేస్తుంది, ఏం చేయాలి అది అని చెప్పాను. ఆవిడ ఏం చెప్తుంది? మీ అత్తగారు మామూలుగా కూడా వస్తూ ఉంటారా? ఇలా 3 సంవత్సరాలకు ఒకసారి నువ్వు పిలిచినప్పుడే వస్తారా? ఈమె అంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో వెళ్తుంది సార్. ఈవిడే వెళ్తుంది? ఈమెనే. మరి మీ ఆవిడ ఈ విషయం అడిగితే ఏం చెప్తుంది? అప్పుడు అయితే ఏం చెప్పట్లేదు మేడం. కాల్ లిస్ట్ పెద్దవాళ్ళకి చెప్పాను, ఇట్లా కాల్ లిస్ట్ ఉంది కదా. ఫస్ట్ పెద్దవాళ్ళ సంగతి తర్వాత తమ్ముడు, ఫస్ట్ నీ భార్యని వీడెవడు అర్ధరాత్రనక అపరాత్రనక నువ్వు మాట్లాడుతున్నావు అన్న దానికి నేను అడిగాను సార్, ఏమన్నా నాకు సంబంధమే లేదు అది అని ఏమేమో చెప్తుంది సార్. మీ అత్తగారు వచ్చినాక కూడా చెప్పలేదా? మా అత్తగారు వచ్చినాక పెద్ద మనుషుల్ని అందరినీ పిలిపించాను, వాళ్ళ తరపు నుంచి మా తరపు నుంచి అందరిని పిలిపించాను. అంటే ఇది కాల్ లిస్ట్ ఉంది కదా, కంప్లీట్ గిట్ ఇస్తే ఇది కాల్ లిస్ట్ ఇస్తారు, ఏమేమి మాట్లాడుకున్నదో మొత్తం తెలుస్తుంది, దాని మీద మాట్లాడదామని చెప్పిన. మళ్ళీ కాళ్ళు పట్టుకున్నారు మిమ్మల్ని? మళ్ళీ వాళ్ళ అమ్మ ఈమె వీళ్ళందరూ వాళ్ళ సైడ్ నుంచి అందరు వచ్చి కాళ్ళు మొక్కిపిచ్చి అంత అవి చేయించారు. మా పెద్ద మనుషులు గిట్ట చిన్న బాబు ఉన్నాడు కదరా, తోలుకోరా అని నాకు ప్రెజర్ పెట్టాడు. ప్రెజర్ పెడితే నేను బాబుని ఒక్కని తోలుకున్నా, ఆమెను వద్దనే చెప్పి పంపించిన. నేను మళ్ళీ క్షమించావు? వాళ్ళ ఇంటికి పంపించాను బాబుని ఒక్కని నా దగ్గర పెట్టుకొని. ఎన్ని రోజులకు వచ్చింది మళ్ళీ? నేనే అంటే ఇట్లా మా ఇంటి పక్కల అప్పుడు లాక్డౌన్ టైంలో అందరు ఖాళీగా ఇంటికాడ ఉన్నారు కదా, గల్లీలో ఉన్న వాళ్ళు అందరు చెప్పారు, ఇట్లా తోలుకరా చిన్న పిల్లాడు ఉన్నాడు తోలుకొచ్చుకో అది అని అందరు చెప్పారు. ఎన్ని నెలలకు తెచ్చావు వెనక్కి? మళ్ళీ ఒక 2-3 monthsకు మళ్ళీ తోలుకొచ్చినాక మళ్ళీ బాగానే ఉంది మేడం నా దగ్గర. ఇంకో పిల్లని కన్నావా? అదే
4-5 మంత్స్ అయినాక మళ్ళీ ప్రెగ్నెంట్ ఎవరు పుట్టారు ఈసారి? మళ్ళీ బాబే ఉంటాడు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. ఈసారి ఎన్ని నెలలు ఉంది బాగా? అదే ఒక 5-6 మంత్స్ అయినాక ఇక మాకు ఆర్థికంగా బాగలేదని ఇక్కడ హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చేదాని తర్వాత మేము ఇట్లా పని చేసుకుంటున్నాం. ఆ చిన్న బాబుని పెట్టుకొని ఇక నేను ఆటోకి వెళ్తాను, ఆమె ఇంటి దగ్గర ఉంటుండే. ఓకే. ఇంటి దగ్గర ఉంటే నాకు ఇంటికాడ ఉంటే ఊకే బోర్ కొడుతుంది. మీ బావ వాళ్ళందరూ ఉన్నారు కదా, అక్క వాళ్ళు బావ వాళ్ళు పిల్లాని గిట్ట చూసుకుంటారు. అన్నీ రూమ్ పక్కనే పని, మెస్త్రి పని ఇట్లా నడుస్తుండే. ఆడికి పనికి వెళ్తాను, ఇన్నే కదా, దూరం ఏం లేదు కదా అని వెళ్ళింది మేడం. వెళ్తే సరే నేను వద్దనే చెప్పాను, చిన్నపిల్లాడు ఉండడు, అదే సిమెంట్ అది అంత ఉంటుంది, గలీజ్గా ఉంటుంది, వద్దు. మేస్త్రి పనికి వెళ్ళింది. నేను వద్దని చెప్పాక గిట్ట వెళ్ళింది. సరే అని నాకు నా పర్మిషన్ తీసుకొని వెళ్ళింది మేడం. ఆ మేస్త్రి దగ్గర గిట్ట మళ్ళీ ఆడ అక్రమ సంబంధం పెట్టుకున్నా. ఈసారి ఎలా తెలిసింది నీకు అక్రమ సంబంధం? అక్రమ సంబంధం అంటే నాకు ఆటో రిపేర్ వచ్చింది మేడం. సడన్ గా అది ఆయిల్ సీల్ పగిలిపోయింది ఆటోది. పగిలిపోతే ఇట్లా చెప్పాను, ఆయిల్ సీల్ పగిలిపోయింది, అది మామూలు పోయి చేపిస్తారావాలి. నేను 2 రోజులు ఇంటికి రాను అన్నావు. లేదు మేడం, నా దగ్గర అమౌంట్ ఉన్నాయి, ఏమన్నా తక్కువ ఆడితే ఫోన్ చేస్తా, మేస్త్రి దగ్గరికి పనిపోతున్నావు కదా, ఆయన దగ్గర ఏమన్నా అడిగి వేయి అని చెప్పిన. సరే పో అని చెప్పింది. వెళ్ళినాక ఈమె మళ్ళీ నాకు ఫోన్ చేసింది, మా మేస్త్రి ఫోన్ చేసిండా అని చెప్పింది. లేదు ఫోన్ చేయలేదు, ఫోన్ చేస్తే లేపుతలేడు అని చెప్తూనే ఉన్నా. వాళ్ళ మేస్త్రి అప్పుడే పని దగ్గరకు వచ్చాడంట. వస్తే ఏమో ఆయన ఫోన్ చేస్తే లేపుతలేవు వలిచిందా అని అంటుంది. నేను లైన్లోనే ఉన్నా, ఆయన అట్లా మాట్లాడుతుంది. ఏమో ఇట్లా మాట్లాడుతుంది, ఏమి ఈయన దగ్గర గిట్ట మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకున్నదేమో అని. సో ఆయన అంత క్లోజ్ గా మాట్లాడడం నీకు డౌట్ వచ్చింది. మళ్ళీ మూడో పడితే ఎవరితో తగులుకుంది, మేస్త్రిని తగులుకుంది మీ ఈవిడ అని. అవును మేడం. ఒక డైలాగ్ కి కన్ఫర్మ్ అయ్యావా, ఇంకేమైనా ఉన్నాయా? అది ఒక్కటే సార్, అదొకటే. ఎంత క్లోజ్ ఉంటే అట్లా అంటారు సార్. ఒక దగ్గరికి పనికి వెళ్ళిన వాళ్ళని అట్లా ఏమి అని అనుకోరు కదా. ఏదో ఇట్లా మామూలుగా పేరు పెట్టు. ఏంటి ఆ ఫ్రీడమ్ ఏంటి నీకు అతనితో అని అడిగావా? నేనేం అడగలేదు. ఈ రోజు నైట్ పిలిచావా? లేదు సార్, ఈ రోజు నేను లేట్ అయ్యి వెళ్దాము, ఆయన రూమ్ కి పిలుచుకుంటుందేమో చూద్దాం, ఏం చేస్తుందో చూద్దామని నేను లేట్ గా వెళ్ళాను సార్. నైట్ 9 వరకు వచ్చేసాను నేను. అప్పటికే ఆయనను పిలుచుకున్నది రూమ్ కి. ఒక ఆయనని ఇట్లా వాళ్ళిద్దరు వచ్చారు. ఒక అబ్బాయి బయట బండి కావాలి ఉన్నాడు. ఈయన 3 ఫ్లోర్ పైన ఉంటది మేము ఉన్నది. ఆడికి వెళ్ళాడు. నేను ఆటో పార్కింగ్ చేసి వచ్చే వరకు ఆయనకు ఫోన్ చేసి పిలిపించాడు. రావు అనే ధైర్యం ఏంటి వాళ్ళకి? ఈమె నాకు మళ్ళీ ఫోన్ చేస్తుంది. నేను లేట్ అయింది కదా, ఊరికి వెళ్తా, పెద్ద బాబు మా అమ్మ దగ్గర ఉంటుండే, పెద్ద బాబుని చూసి ఏమన్నా అమౌంట్ ఇచ్చి వాళ్ళ ఖర్చులకు ఇచ్చి మళ్ళీ వస్తాను, నువ్వు పనుకో అని చెప్పాను ఆమెకు. మళ్ళీ ఫోన్ చేస్తే నేనేం రాను. నీకు దొరికింది ఏంటంటే బయట అతని అసిస్టెంట్లు ఉన్నారు, సో ఈయన లోపల ఉన్నాడు అనేది నీకు డౌట్. వాళ్ళు కాపలా కాస్తూ మీ ఆవిడని ఆయన్ని లోపల ఎంజాయ్ చేయనిస్తున్నారు అని. నువ్వు వెళ్ళి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నావా లేదా? ఒక ఆయన నాకు అడ్డం వచ్చాడు. ఆయన నాకు ఎప్పుడు జుల్లేకుటి. నేను ఈ లోపు ఆయన బయటకు వచ్చాడా? నాకు మెట్ల పైన అడ్డం వచ్చిండు. ఆడ 3 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు వేరే వాళ్ళు లంబడోళ్ళు ఉంటారు ఆడ. వాళ్ళ దగ్గరికి మేస్త్రీలు వస్తుంటారు అప్పుడప్పుడు. వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళు ఏమనుకొని నేను పైనకి వెళ్ళిపోయాను. పైనకి వెళ్ళిపోతే ఈ అబ్బాయి ఆయనను కావాలండు చూడు, ఆయనని పిలిచాడు, వెళ్ళిపోదా అంటే ఇద్దరు వెళ్ళిపోయారు. ఈమె అనుకున్నది ఇంటికి ఎవరన్నా వచ్చిండ్రా అంటే ఎవరు రాలేదంటుంది. అప్పటికే పనుకున్నట్లు యాక్షన్ చేస్తుంది. నేను లేపితే ఇట్లా లేస్తలేదు. ఇంటికి ఎవరన్నా వచ్చిండ్రా అంటే ఎవరు రాలేదు అని చెప్తుంది. సరే అని ఇక పొద్దుగాల మార్నింగ్ లేచి వాళ్ళ తమ్మునికి చెప్పిన, ఇక ఇట్లా జరుగుతుంది, ఏం చేయలే, ప్రతిసారి ఇట్లా నా వల్ల కావట్లేదు. ఊళ్ళో ఒకసారి అయింది, మళ్ళా అంతకుముందు ఒకసారి. అమ్మాయి వాళ్ళ బ్రదర్కి చెప్పావా? తమ్మునికి చెప్పాను. చెప్తే ఓకే బావా, మా అక్క ఒకసారి తప్పు వేసిందని మళ్ళా నిందలేస్తావా అన్నాడు. లేదు నేను నిజంగానే చెప్తున్నా, కావాలంటే మీ అక్కకి అడుగు అని చెప్పిన. అంటే వాడు బెదిరించి అడిగితే చెప్పింది. ఏమని? మేస్త్రితో అక్రమ సంబంధం ఉందని చెప్పింది మేడం. కావాలంటే అడగండి చెప్తుంది. అలాగమ్మా. అక్రమ సంబంధం ఉంది అని చెప్పింది. వాడు మా తమ్ముడు ఇంకో వాళ్ళ ఫ్రెండ్ మా బామర్ది పోయి వాడిని కొట్టారు. కొడితే అంతకుముందు మామూలుగా పోయి అడిగితే చెప్పలేడు, ఇక కొడితేనే చెప్పిండు. ఎంతకాలం నుంచి అక్రమ సంబంధం ఉంది వాళ్ళిద్దరికి? వాళ్ళకు ఒక 2 months 3 months. ఇందుకు డబ్బులు ఫైనాన్షియల్ గా ఏమైనా హెల్ప్ చేశాడా, చేయలేదా? ఏం లేదు మేడం. ఆవిడకి ఏమైనా హెల్ప్ చేశాడా? ఏమో అది తెలియదు మేడం, నేను అడగలేదు. ఫస్ట్ టైం బైక్ ఓడు, అవును సార్, లవరు. సెకండ్ టైం మా ఇంటి పక్కన. సరే, అక్కడికి ఇక్కడికి 3 years గ్యాప్. ఈ గల్లీవాడికి ఇప్పుడు మేస్త్రికి మధ్యన ఎన్ని ఇయర్స్ గ్యాప్? ఒక 5-6 months ఉండొచ్చు, అంతే. 8 months ఉండొచ్చు. ప్రతిసారి టైం తగ్గిపోతుంది. సరే, అప్పటికి సెకండ్ ప్రెగ్నెన్సీ రాలేదా అమ్మాయికి?
లేదు మేడం, సెకండ్ ప్రెగ్నెన్సీ అయిపోయిన అయిపోయినాక తర్వాత పిల్లలు పుట్టకుండా పూర ఆపరేషన్ చేయించాను. అయిపోయిందా? పూర పిల్లలు వద్ద ఇద్దరు ఓకే. చాలా అనుకొని ఆపరేషన్ ఆయన కొట్టినాక ఇక నుంచి మీ ఆవిడతో ఉండనని చెప్పాడా? లేదు మేడం, ఆ ఏరియాలో ఒక ఆయన పెద్ద ఉంటాడంట, ఆ ఏరియాలో ఆయన దగ్గర ఉంటాడంట. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడదామని చెప్పిండ్రు. ఎక్కతక్క ఏమైనా ఓవర్ చేస్తే కంప్లైంట్ ఇస్తా అది అని ఆయన మమ్మల్ని బెదిరించిండ్రు. ఆ ఏరియాలో ఉన్న ఆయన ఓహో, మేస్త్రికి సపోర్ట్ వచ్చాడు. మేస్త్రికి. నువ్వు ఏదన్నా ఉంటే మీ ఆవిడ చూసుకోండి, ఆ, మా ఆవిడ దగ్గర వాడు, రావద్దు అని. మీరు ఆగిపోయారా? మా వాళ్ళని అందరినీ పిలిపించాను మేడం. మా వాళ్ళని అందరినీ పిలిపిస్తే ఆయన నన్ను కూల్ చేస్తుండు అది ఇది అని, వాళ్ళు ఏం చేయలేరు అది అని ఏమేమి చెప్పి ఇక నాకు కూల్ చేయడానికి వస్తుండు. మా పెద్దవాళ్ళని మా వాళ్ళని అందరినీ పిలిపించాను. మళ్ళీ ఆడ ఇన్ని సిటీలోనే ఉంటారు కాబట్టి వాళ్ళని పిలిపించాను. ఓకే. ఇట్లా ప్రతిసారి ఇట్లా చేస్తుంది కదా, మీరు ఒకసారి రండి అని పిలిపించాను. పిలిపిస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఇది సెకండ్, ఎన్నేళ్ల క్రితం? ఇది 2022లో మేడం. అసలు ఇవన్నీ నిజాలేనా? మీకేం అనుమానం లేదు? అనుమానం ఏం లేదు మేడం. వదిలేదు. ఓకే. కాదు కాదు, ఇది మొన్న లాస్ట్ టైంలో అది లాయర్ దగ్గర రాసుకున్నాం మేడం. సరే, ఇప్పుడు తర్వాత ఏమైంది? ఈ సంఘటన తర్వాత ఏమైంది? అది మళ్ళా మా వాళ్ళు సెకండ్ బాబు గిట్ట చిన్న ఉన్నాడు కదా, ఇక ఫస్ట్ బాబు గిట్ట చిన్న ఉన్నప్పుడు ఇట్లా వేసినప్పుడు తోలుకున్నావు కదా, మళ్ళీ సెకండ్ బాబు గిట్ట అంతే ఉన్నాడు. తోలుకరా, పిల్లల ముఖం చూసి అన్న తోలుకో, పిల్లలు అగడవుతారు నువ్వు లేకుంటే. టైం ఏమో వచ్చి పెళ్ళైన కొత్త, సెకండ్ టైం ఏమో వచ్చి కొడుకున్నాడు, మొదటి కొడుకు. మూడోసారి ఏమో వచ్చి రెండో కొడుకున్నాడు కాబట్టి. అవును సార్, పిల్లల కోసమనే ఆమెని భరిస్తున్నా సార్. ఈసారి ఎలా భరించావు? పంపించావు మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి? లేదు సార్, ఈసారి కూడా కాంప్రమైజ్ అయిపోయారు మీరు. ప్రతిసారి పిల్లల ఇప్పుడు మరి కోసం కొత్తగా ఏంటి కాంప్రమైజ్ అయిపోయారు మరి హ్యాపీగా ఉండొచ్చుగా. మళ్ళీ ఇప్పుడు నా ఏంటి వల్ల కొత్తగా? కావట్లేదు మేడం. కాదు, ఇంకోటి ఉందా ఏమైనా లైవ్ లో? ఇప్పుడు ఏం లేదా? ఇంకోటి గిట్ట ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లేదు, లాయర్ దగ్గరకి వెళ్ళి 2022లో అయిందన్నారు కదా. తర్వాత దీని తర్వాత ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి మేడం. ఇంకా రెండు ఉన్నాయా? ఏప్రిల్ 29, 2024లో ఇది రాసుకున్నారు. అవును. ఇది రాసుకున్న 5-6 months అవుతుంది. అవును. మళ్ళీ అక్రమ సంబంధాలు ఉన్నాయి. పెట్టుకోలేదు, నాకు ఉండాలనిపించట్లేదు మేడం. ఆమె ముందర ఉంటే నాకు నమ్మకంగా లేదు. నమ్మకం. రిపీటెడ్ గా ఇదే అక్రమ సంబంధాలు మా పెట్టుకుంటున్నారేమో. ఊళ్ళో ఇట్లా తిరగలేకపోతున్నా మేడం ఫ్రీగా. సరే నాన్న, ఇప్పుడు 3 అయినాయి, 4, 5 కూడా ఉన్నాయా? 5 గేట్ ఉన్నాయి. అవి కూడా ఇలాంటివేనా? ఇవే సార్. అంటే బ్రీఫ్ గా చెప్తావా, ఇంత వివరంగా కాకుండా? ఈ 4, 5 ఎవరని? వాళ్ళ ముగ్గురేనా అక్రమ సంబంధాలు? ఇంకా ఇద్దరు ఉన్నారు మేడం. వాళ్ళు ఎవరో చెప్పమంటున్నారు. చెప్తా సార్. ఇక ఈమె అదే పంచది అయిపోయినాక నేను మళ్ళీ ఇంటికి తోలుకెళ్ళాను. తోలుకెళ్ళిన తర్వాత ఒక 2-3 days అయినాక ఈమె నాతో గొడవ పడింది. గొడవ పడితే కొట్టాను ఈమెని. కొడితే ఏడ్నే రాజేంద్ర నగర్లో నా పైన కంప్లైంట్ ఇచ్చింది మేడం. ఇట్లా అనుమానిస్తున్నాడు అది అని. ఈమె చేసిన అన్ని నిజాలే ఉన్నాయి. నన్ను అనుమానిస్తున్నాడు అది అని లేడీస్ మీడియంతో నన్ను కొట్టించింది. కొట్టిస్తే మా బామ్మడికి ఫోన్ చేసి ఇట్లా చేస్తుంది మీ అక్క, ఇట్లా కొట్టించింది అంటే ఇక సరేలే అని ఇక మళ్ళీ పిలిపించిండు. మా బామ్మడి చెప్పిండు ఆ మేడంకి, మా బావని ఏమనకండి మేడం, జర చూసి ఇద్దరిని బెదిరించి పంపించండి, మా బావని మాత్రం ఏమనకండి అని చెప్తే ఆ మేడం చెప్పింది, మీ బామ్మడిది చెప్పిండు కాబట్టి నువ్వు దక్కినావు, లేకుంటే ఏం చేస్తుంటే నువ్వు నాకే తెలియదు అని ఆ మేడం నన్ను తిడుతుంది. ఇంకా ఎస్ఐ వాళ్ళు, పోలీసులు. ఇది ఎప్పుడు జరిగిందన్నా? అది 2 years బ్యాక్ సార్. 2022. అవును మేడం. ఆ కేసుకి భయపడి సెటిల్ చేసుకున్నావా మళ్ళీ? అది నీ మనస్సాక్షికి యాక్సెప్టెన్స్ గా లేదు. లేదు మేడం. కేసులు ఎందుకురా బాబు అని పెద్ద మనుషుల పంచాయతీలో మ్యాటర్ సెటిల్ చేసుకున్నావు. ఇప్పుడు ఏంటంటే నీ మనసు అంగీకరించట్లా, ఎంత తిరిగిపోతే అమ్మాయితో నేను ఎందుకు ఉండాలి అని. మరి ఏమన్నా లీగల్ గా వెళ్ళిపోదాం, డైవర్స్ తీసుకుందాం అని ఏమన్నా అడిగావా అమ్మాయిని? ఆమె ఏమనట్లేదు మేడం, నాకు అందుకోసం ఇప్పుడు మేము అడగాల నీకు ఆ అమ్మాయి పేడ వదిలించాలి, కాదు, ఈ ఇది నిజాలా కాదా అనేది ఈ తెలియాలి. 4, 5 ఎవరు? ఇప్పుడు మాకు ఇది నీ భ్రమ లేదంటే లేదు వాస్తవం సార్, మాకు తెలియదు. 4, 5 ఎవరు? 100% జరిగినాయి సార్. 4, 5 ఎవరు? అదే చెప్తున్నా సార్. చెప్పు, క్లుప్తంగా చెప్పు. అదే మళ్ళీ ఆడ నుండి మళ్ళీ వేరే కాలనీకి వెళ్ళాం సార్. ఆడ అట్లా వేసిందని వేరే కాలనీకి వెళ్ళాం. అక్కడ ఎవరు దొరికారు? వేరే కాలనీకి వెళ్తే ఆడ ఇంట్లో అదే ఒక ఇంట్లో పని చేస్తుంటే ఆ ఇంట్లోనే ఉంటుండే. నేను ఆటోకి వెళ్తుంటే ఆ ఇంట్లోనే పని చేస్తుండే. ఈవిని బయట పంపిస్తేనే ఇంత ఇబ్బంది అవుతున్నప్పుడు మళ్ళీ పనికి ఎందుకు పంపిస్తున్నారు? లేదు సార్, ఇప్పుడు బిల్డింగ్ ఉంది అనుకో, వాళ్ళ దగ్గరనే డే నుంచి నైట్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండి పని చేస్తుండే. బయటకి ఏమైంది? ఇక్కడ ఏమైంది? పనికి చేయడానికి పోయి? ఆ ఇంటి పక్కలనే వేరే వాళ్ళు ఇల్లు కడుతుండ్రు. కడుతుంటే ఆడ మేస్త్రి ఉంటాడు కదా, ఆ మేస్త్రి దగ్గర మళ్ళా అక్రమ సంబంధం ఆయన దగ్గర పెట్టుకున్నది. మళ్ళీ మా బామ్మడికి పిలిపించాను. అది అయిపోయింది. 4వ అయింది. 5వది ఏంటి? 5వది మళ్ళీ ఆడ అట్లా అయినందుకు మళ్ళా వేరే దగ్గరికి వెళ్ళాం మేడం. మళ్ళీ ఆడ అట్లా వేసింది. అక్కడ కూడా అక్కడే ఎవరు? అక్కడ వేరే ఆయన సెంటరింగ్ ఆయన మేడం.
సెంటరింగ్ ఆయన. ఇవన్నీ మీరు చెప్పారు కదా, అవి నిజమే మీ మేడం, ఆవిడ కూడా 100% వచ్చింది. ఒకసారి ఆవిడని కూడా పిలిపించాడు. అడగండి ఎందుకంటే మేడం. మరి ఇన్ని జరిగాక ఇన్ని మీరు ఇవన్నీ క్షమించంటే మాకు నమ్మబుద్ధి కావాలి కదా. లెస్ మేడం, ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం. ఈమె చెప్పకున్నా గానీ వాళ్ళ తమ్మునికి అడిగిన వాళ్ళ అమ్మ అదే ఆయన అడిగిన. కూడా ఫోన్ లో మాట్లాడదాం. మాట్లాడదాం, ఆవిడ ఎందుకంటే కూడా మీ వర్షం ఆ, మీరు మీ చెప్తున్నారు ఆవిడ పేరేంటి? నిజాలు కాదా పద్మ అనేది మేడం. కనుక్కుందాం ఒకసారి. ఆ. ఎందుకంటే ఆవిడకి అన్ని అక్రమ సంబంధాలు ఉండి నీతో కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో పని చేసేటట్టు అయితే వారి పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు? అంటే పెద్ద బాబు మా అమ్మ దగ్గర ఊళ్ళో ఉండి ఈమె ఆయన ఎంటనే పిల్లోని ఉంటుంది. తీసుకుని వెళ్తాం. పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో లేలే, ఆనే మేము అదే రూమ్ లో ఉంటుంటే. పద్మ గారు రండి. ఇప్పటివరకు మీ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందనేది క్లియర్గా మీ వారు చెప్పడం అనేది జరిగింది. చాలా విషయాలు చెప్పారు. అది నాకు డైరెక్ట్గా మిమ్మల్ని అడగడం నాకు ఏదోలా ఉంది. సో మీరేమైనా చెప్పదలుచుకున్నారా, లేదంటే మీ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం చెప్పాడన్న విషయం మీకు తెలుసా? తెలుసు. పెళ్ళైన దగ్గర నుంచి మీకు జరిగిన మీ భర్తతో మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం కష్టాలు ఫేస్ చేశారు, ఏం పంచాయతీలు జరిగినాయి చెప్పగలరా? వారితో మీరు బాగానే ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎప్పుడైనా పంచాయతీలు జరిగినాయా మీ కేసులో? అవన్నీ చెప్పండి. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటిదాకా మీ వర్షం చెప్పండి అమ్మా. మీ ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చినాయి అమ్మ? గొడవలు ఎందుకు వచ్చినాయి? పంచాయతీలు అయినాయా? పంచాయతీలు ఏ కారణం చేత అయినాయి ఇప్పటి వరకు, పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే ఇక వేరే వాళ్ళు చూసిండ్రా అని ఈయన చెప్పి నన్ను గొడవ పెట్టుకుంటే ఆయన ఇక పంచాయత్ చెప్పి నన్ను దోలుకొచ్చుకున్నాడు. అప్పటి నుంచి అలా మంచిగానే ఎన్నిసార్లు అమ్మ? ఎంతమంది చూసారని చెప్పి అనుమానం పడ్డాడు అతను? 2-3 2-3 సంఘటనలు. అమ్మా, దీనికంటే ఫస్ట్ ఒక్క క్వశ్చన్ అడుగుతా. మీ అమ్మగారికి మిమ్మల్ని పసుపు బట్టలో శ్రీశైలం తీసుకెళ్ళటం నమ్మకం పెళ్ళి అవ్వగానే నెక్స్ట్ రోజు, కానీ ఆ నైటే నువ్వు తాళిబొట్టు తీసి బయట పడేసావంట, నిజమా కాదా? తాలిబొట్టు ఎప్పుడు వేసిన? అదే తీసేసి గూట్లో పెట్టు. తీసేసి పక్కన పెట్టేసే ఉంటా. అసలు తాలిబొట్టు తీయలేదు. తీయలే. ఆ నైట్ ఫిజికల్ గా కలవమని ప్రెజర్ చేసావంట, అవునా కాదా? కలవడం నేనేం చేయలేదు అట్లా. మీకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నారట సైమల్టేనియస్ గా, అవునా కాదా? పెళ్ళైనటువంటి కొన్ని రోజుల్లోనే నిన్ను బండి మీద వేరే ఒక అతను దింపాడంట. అంటే ఇట్లా తెలిసిన వాళ్ళని మా ఊరు పిల్లగాడని దింపిండు. నేను నిజం చెప్తున్నా. ఇక ఆయన అనుమానం పట్టిండు. పట్టితే ఇక మా అమ్మ కాలు మొక్కింది, మళ్ళీ ఒకసారి చెయ్యది అది దాని. తర్వాత అమ్మా ఇక మంచిగానే ఉన్నాం. ఉన్నారు 3 years మంచిగానే ఉన్నారు. తర్వాత మిషన్ నేర్చుకున్నావంట ఏదో, అవునా? పక్కింటి అబ్బాయితో కూడా అనుమానం పడ్డాడా, లేకపోతే నిజంగా మీకు రిలేషన్ ఉందా? పక్కింటి అతని ఇంటికి ఒక సందర్భంలో వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరో ఉన్నారంట. వాళ్ళ మేనమామ ఎదిరింటోళ్ళు, చనిపోయినప్పుడు పక్కింటోళ్ళు మీ చెప్పారు. అత్తయ్య గారు ఆయన బయటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఎవరు లేకుండా. సరే, నీకు రెండో పంచాయతీ ఒకటి జరిగింది. ఏ విషయం మీద జరిగింది రెండోసారి? ఇప్పుడు బైక్ పంచాయతీ అయిపోయింది కదా, తర్వాత 3-4 years తర్వాత మళ్ళీ పంచాయతీ జరిగింది, అవునా కాదా? అంటే ఇట్లా మా ఇంటి పక్కల ఒక పిల్లగాడు ఉండే చూస్తుండ. అంటే ఇక నేను మా ఆయనకు చెప్పలేదు, నేను అంత పట్టించుకోలేదు. ఓకే. ఈయన దేవుని కాడికి పోయిండి, ఫోన్ చేసి చెప్పిండ్రు అన్నట్టు. వచ్చినాక నేను చెప్పిన. నువ్వే చెప్పావమ్మా? ఇలా వేరే ఈయన అడిగిండు, అడిగితే నేను చెప్పిన. నువ్వు చెప్పావు వాడు తప్పుగా చూస్తున్నాడు. చెప్పిన. అంటే నువ్వు చూడండి ఆయన ఎట్లా చూసిండు అని ఈయన నన్ను తప్పార్థం చేసుకున్నాడు. ఈ బాబు గుట్టలేడు నాకు అని అనుమానించాడా? 6 నెలల టైం వరకు మా అమ్మ వాళ్ళతోనే ఉన్నా. అతని మనసులో నీకు ఉండేటటువంటి సంబంధాల గురించి మాట్లాడటం గురించి ఈ రోజు ఇక్కడ ప్రధానంగా కూర్చున్నాం. అది దాచిపెట్టి లాస్ట్లో బ్రేకింగ్ న్యూస్గా చెప్పడం అనేటటువంటిది ఎథికల్ కాదు, మోరల్ కాదు, హ్యూమన్ కాదు. సో ఈ కారణం చేత ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు. సో అతను ఏంటంటే లైన్గా ఒక 4-5 సంఘటనలు చెప్పాడు. ప్రతి సందర్భంలోనే మీరు ఇల్లు మారటం, ఆ పక్కింట్లో ఎదురింట్లోనే ఎవరో మేస్త్రో ఇంకోట అని చెప్పి చాలా కథలుగా చాలా చెప్పాడు. అందులో మీరు ఏవి యాక్సెప్ట్ చేస్తారు? ఎంతమంది మగవాళ్ళతో నీ భర్త ఇప్పటి వరకు నీకు ఒక సంబంధం పెట్టాడు? ఎంతమంది మగవాళ్ళు? ఎవరితో మాట్లాడితే వాళ్ళతోటి పెడతాడు. సుమారుగా ఎంతమంది ఉండుంటారమ్మా ఈ అంటే ఇట్లా ఫ్రెండ్లీగా ఎవరితో మాట్లాడితే మంచిగా, ఆయనతో ఏం పని నీకు? ఈ మొత్తం వాటిల్లో మీ వరకు తెలుసో తెలియకో చేసినటువంటి ఒక తప్పు ఏది? ఆ బైక్ మీద స్టార్టింగ్ లో వచ్చినటువంటి అబ్బాయిది, అది ఒప్పుకున్నారా మీరు? అది అంటే అదే ఇంటి ఫ్రెండ్లీగా ఇంటి పక్కన ఉన్న అబ్బాయిది. అది కాకుండా మీకు తెలుసో తెలియకో వేరే వ్యక్తితో మీరు ఏమైనా తప్పు చేశారా? ఇవి ఫస్ట్ మేస్త్రి, తర్వాత మేస్త్రి, ఏవో మేస్త్రులు సెంటరింగ్ చేసి అతను చాలా చెప్పాడు. అతను అవన్నీ ఇప్పుడు నిన్ను ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చోబెట్టి వాడెందుకు రూమ్ లోంచి వచ్చాడు, వెనకతలు తలుపు ఎందుకు వేయలేదు, అవన్నీ మేము మాట్లాడదలుచుకోలేదు. ఇంతమందిలో ఎంతమందితో మీకు తెలిసి తెలియకుండా మీరు ఒక తప్పు చేశారు అనేది మీరు అనుకుంటున్నారు? తప్పు చేశారా ఫస్ట్ ఆఫ్ ఆల్? నేనైతే ఇంతవరకు ఇక ఎవరితో మాట్లాడితే ఆయన అనుమానం పట్టిండు. కాదమ్మా, నిన్ను అతను అనుమానం పక్కన పెట్టండి, మీరు ఎవరితో అన్నా తప్పు చేశారా అనేది అడుగుతున్నాను. తప్పు జరిగిందా తెలిసి తెలియకుండా? ఇక తెలియకుండా అయితే జరిగింది సార్. ఏం జరిగింది అంటే మాట్లాడిన అంతే తెలియక. ఎవరితో మాట్లాడావు? మా ఊరు పిల్లగాంతో. ఫస్ట్ కేసు నువ్వు చెప్తున్నది ఫస్ట్. అతను పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత ఎవరితోనన్నా అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నారా?
లేదంటే ఫోన్ లో మాట్లాడారా అతని దగ్గర? ఫోన్ లో ఒకటే మాట్లాడినా చెప్పిన అంతే. ఎవరితో ఫోన్ మాట్లాడారు? రెండు అతనుగా. ఫస్ట్ మీ లవర్తో మీకు ఒకసారి క్లారిటీ ఇస్తానమ్మా. మీ హస్బెండ్ 5 పేర్లు చెప్పాడు. ఒకటి, పెళ్ళైన కొత్తలో ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ లోపు మీ ఇద్దరి మధ్య ఒక 6 నెలల ఫ్రెండ్షిప్ నడిచింది. కానీ మీకు ఇంకొక లవర్ ఉన్నాడు కంటిన్యూస్ గా. ఇప్పుడా? అప్పుడులో స్టార్టింగ్ లో పెళ్ళైన కొత్తలో బైక్ మీద ఒకరితో వెళ్ళావు కదా, నీ మీద ఎవ్వడు కూడా ఇక్కడ ముద్ర వేయట్లేదు, ఎవరికి కూడా నీ మీద ముద్ర వేసేటటువంటి దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నీకేం తెలుసు, ఎందుకు పంచాయతీలు అయినాయి అనేది మాత్రం చెప్పు. ఎవరు నీ మీద ముద్ర వేయట్లేదు. నీ క్యారెక్టర్ బ్యాడ్ అనో లేదంటే నువ్వు ఒక కరెక్ట్ స్త్రీ కాదనో ఎవరూ అనట్లేదు ఇక్కడ. కానీ నీ సైడ్ నుంచి ఏమైనా తప్పులు జరిగితే ఇంతవరకు జరిగిందండి, మిగతాదంతా కూడా కాదు అనేది చెప్పేసే అంతే. వివరంగా ఏది వివరించక్కర్లేదు. మేస్త్రి ఎవడు, సెంటరింగ్ చేసేవాడు ఎవడు, పక్కింటోడు ఎవడు, కిందింటోడు ఎవడు, ఇవన్నీ అనవసరం. మేము మాట్లాడదలుచుకోలేదు. జరిగినాయా తప్పు ఫోన్లో మాట్లాడటం వరకేనా? అంతే సార్, ఇంకా ఏం లేక. మొన్న కూడా పోలీస్ స్టేషన్ మా అమ్మను కొట్టిండ్రు వీళ్ళందరూ. నెత్తిలు వలిగిన పోలీస్ స్టేషన్కి పోయినరు. ఎవరో లాయర్ అంట అయినా మా చిన్నాయనతో 8,000 తీసుకొని పేపర్ రాపేసుకున్నాడు. అప్పటి నుంచి ఇక నా పని ఒక్కనాడు ఇంటికి లేకుండా పనే చేస్తున్నాయి. ఇక సెంటరింగ్ కాదు ఇది అన్నాడా, గొడవలు పడ్డారా, ఇంటికి వచ్చిండు. ఈయన తెలియకుండానే ఫోన్ గుంజుకున్నాడు, వచ్చిండు. ఇక దాంట్లో ఏం తప్పులేదు. వచ్చిండు, నన్ను కొట్టిపీనికే సంపపీనికే అని వచ్చిండంట. నాకు తెలియదు. సడన్గా ఫోన్ తీసుకున్నాడు, వచ్చిండు. వస్తే మా వాళ్ళు అంటే వస్తాడు, ఎక్కడ పోతాడు అని నా ఆటో నడిపిస్తుండే. ఇక నాతేం చేసిండంటే, ఇండ్లలో పని చేస్తుంటే 5-6 ఇండ్లలో ఒక మేడంతో 3,000 వేపేసుకున్నాడు. ఒక మేడంతో నేను మా ఇబ్నార్ పోతున్నా, నూనె గారుతుందని అన్నాడు. సరేలే అని ఒక మేడంతో 1,000 రూపాయలు వేపించిన. ఒక మేడంతో 3,000, నాతో 800 ఉండే. అవి అన్నీ గుంజుకున్నాడు, పైసలు అన్నీ వేపించుకున్నాడు. ఇక్కడ నేను 3 ఆటోలు పెట్టిండ్రు ఇంటి ముందరికి వెళ్ళి. నాకు తెలియదు, నేను పనిలో దబదబ పని చేసుకొని వస్తున్నా. ఇవన్నీ ఫోన్లు వేసి అన్నీ వేపించుకున్నాడు. అమౌంట్ ఏడ ఉన్నాడో తెలియదు, దాక్కొని వేపించుకున్నాడు. ఇక తర్వాత ఇక నేను ఫోన్ మాట్లాడిన, అబద్ధాలు చెప్పాలి. ఫోన్ మాట్లాడారు, వచ్చిండు, గుంజుకున్నాడు, పోయిండు. ఎవరితో మాట్లాడే ఫోను? వేరే ఆయన అంటే ఫోటోలు, మా ఫ్రెండ్ ఫోటోలు పెట్టిండే. ఇట్లా వాట్సాప్ లో పెడతారా, అబ్లా నీ ఫ్రెండ్ నువ్వు దిగినట్టే నీకెందుకు అని ఇట్లా తిట్టేసిన. తిడితే ఈయన వచ్చిండిగా, ఫోన్ గుంజుకున్నాడు, పోయిండిగా. చీరలు అవి అంటే నీకెందుకు చీరలు, నువ్వు చీరలు తెచ్చేటోనువా, ఏం తెచ్చేటో నాకే ఏం అవసరం అని ఇట్లా తిట్టేసిన. వీడియోలు అన్ని తీసి మా వాళ్ళకి అందరికి పెట్టిండు. ఏమున్నాయమ్మా వీడియోలు? ఏం వీడియోలు అవి? ఇవే అన్నయ్య ఇవే. ఇది ఫస్ట్ ఫోటోలే ఇప్పుడు దాకా మారుస్తున్నాడా? ఫస్ట్ ఫోటోలు అంటే వాట్సాప్ లో పెట్టిండు మా ఫ్రెండ్ అని తనుంటుండే. ఇద్దరం పనికోతుంటే మిల్లుల పనికి పోతే, ఆ పిల్ల పెడితే ఆ పిల్లగాడు మీ దోస్తి నువ్వు చీరలు కట్టుకుని అంటే, నువ్వు చీరలు తెచ్చేటోనివా, ఏం తెచ్చేటోనివి, నాకేం అవసరం అని ఇట్లా తిట్టుకున్నా. నువ్వు చెప్తున్నది మాకు ఇక్కడ క్లారిటీ రావట్లేదు. ఒక్క నిమిషం నాన్న, మీరు ఫస్ట్ ఫ్రీ అవ్వండి. 2, ఈయన డే 1 నుంచి నిన్ను విపరీతంగా అనుమానిస్తున్నాడు అనేది అయితే నీకు అర్థమైంది. అయినా ఏప్రిల్ 2024లో మీరు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో నేను ఇక నుంచి ఏ తప్పులు చెయ్యను, తప్పులు చేస్తే పెద్ద మనుషులు ఏ పంచాయతీలో డెసిషన్ తీసుకుంటారో అది నాకు ఓకే అని రాసావు. ఎందుకు రాసావు? కాపురం నిలబెట్టుకోవడానికి రాసావా, లేదా నువ్వేమైనా తప్పులు చేసావని ఒప్పుకుంటున్నావా? కాపురం నిలబెట్టుకోవడానికి. ఓకేనా? సో క్లియర్. ఇక్కడికి కూల్గా ఉండు. పెళ్లికి ముందు లవర్స్ ఉండడం వేరు, ఆఫ్టర్ లవర్స్ ఉండడం వేరు. ఇక్కడ ఈయన వేస్తున్న ఎలిగేషన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ అమ్మాయికి ఇంతమంది ఉన్నారండి అని చెప్పారు. అవన్నీ నీకు తెలుసు. ప్రతిసారి అనుమానిస్తున్నాడు, పంచాయతీలు పెడుతున్నాడు, మీరు కాళ్ళు పట్టుకొని కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తితో కంటిన్యూ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంత అనుమానిస్తున్నాడు, ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు, అవసరమా ఇలాంటి భర్త నీకు? ఇతను ఎలా అనుమానిస్తాడమ్మా? ఏం అనుమానిస్తాడు? నిన్ను ప్రతిరోజు అనుమానిస్తాడా? ఎప్పుడన్నా ఒక మనిషితో, ఒక మగ వ్యక్తితో? వేరే ఆయనతో ఇట్లా మా అందరితో మాట్లాడుతుంటే ఆయన అవసరం నాకు డౌట్ వస్తే అనుకుంటాడు. అంటే ఇక మాట్లాడానని చెప్పినా కదా ఇద్దరితోటి ఇట్లా, ఇక వద్దు, ఇక నాకు అవసరం లేదు అన్నట్లు మా అమ్మ నెత్తి వాళ్ళ కొట్టి, మా తమ్ముని వాళ్ళని కట్టెలు అందరు కొట్టిండ్రు. నెత్తి వాళ్ళతే పోలీస్ స్టేషన్ పోయినరు. అందువల్ల పోలీసులు ఈయన్ని కొట్టారు, అంతేనా? ఈయనని కొట్టలేదు, పోలీస్ స్టేషన్ లో కొట్టించారంటాడు. అప్పుడు స్టార్టింగ్ ఏమేది లాస్ట్ చెప్తుంది. ఇప్పుడు అందుకే అటు ఇటు నడిపిస్తుంది ఆవిడ. అందుకని నేను ఒకసారి క్లారిటీ లాస్ట్ చెప్తుంది. ఇప్పుడు మీ హస్బెండ్ నిన్ను విపరీతంగా అనుమానిస్తాడు అనేది కన్ఫర్మ్ కదా? నిజాలు అంటే నువ్వేమంటున్నావు అంటే ఓన్లీ ఫోన్లే మాట్లాడానండి ఒక ఇద్దరితో అంటున్నావు, మిగతావన్నీ ఆయన అనుమానాలే, అవునా? అయినా లాస్ట్ మినిట్ దాకా మీరు నరకం పడుతూనే వచ్చారు ఈయన చేతిలో. మీ అమ్మని కొట్టడం కానీ, కోర్టులో కేసులు, పోలీస్ స్టేషన్లో కేసులు నడవడం కానీ అన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి వ్యక్తి నీకు అవసరం అనుకుంటున్నావా లేదా? ఇవి ఒక మాట చెప్పు, నేను మళ్ళీ నీ స్టోరీ అడుగుతా. ఎందుకు భరిస్తున్నావు? ఎందుకు భరిస్తున్నావు ఇతన్ని? ఎందుకు ఇట్లాంటి వ్యక్తి అవసరమా? ఎందుకమ్మా? పిల్లల గురించా? ఎందుకు భరిస్తున్నావు అని అడుగుతున్నారు. అంటే ఎలాగో నీ పన్ను చేసుకుంటున్నావు, నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు నీ డబ్బు వాడుకుంటున్నాడు ఓ పక్కన. ఇలాంటి వ్యక్తి నీకు అవసరమా? ఆయన నాకు భార్య కావాలనే అంటున్నాడు, నువ్వేమంటున్నావు చెప్పు.
నేను కావాలనే వచ్చిన. ఇప్పుడు ఆయన వద్దు అంటే ఏం చేస్తావు? తన ఇష్టం మేడం. తన ఇష్టం. కానీ ఎలాంటి కేసుల్లో నువ్వు ఏ తప్పు చెయ్యకుండా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చేసాడు. ఇక్కడ నువ్వు పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంటుందమ్మా. ఎందుకంటే ఇద్దరు పిల్లలు రేపొద్దుట ఎపిసోడ్లో వాచ్ చేస్తారు ఎదిగినాక. ఓహో మా అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా అందుకే మా నాన్న వదిలేశాడా అని. అది చాలా రాంగ్. నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నదేమో అమాయకంగా ఉంది. మీ ఆయన అనుమానాలే అయితే ఆయనకు కౌన్సిలింగ్ ఇస్తాం. ఆయన ఉత్తిని వద్దు అంటే ఇక్కడ విడగొట్టి పంపించడం కుదరదు. నిజాలా కాదా 1 by 1 నీ స్టోరీ చెప్పు. మధ్యలో ఇంచి రా, మాకు స్టార్టింగ్ నుంచి చెప్పు. సింపుల్గా నీ స్టోరీ చెప్పు. ఈయనతో ఏం కష్టాలు పడ్డావు, ఏంటి కష్టం చెప్పమ్మా. పెళ్ళయింది, కష్టాలు పడ్డావా లేదమ్మా? ఫస్ట్ ఇంకా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పనికి పోతాను. కష్టాలు పడుతున్నాయి. శ్రీశైలం వెళ్ళారా వెళ్ళలేదా? శ్రీశైలం వెళ్ళిన. ఎప్పుడు వెళ్ళారు? పెళ్లి అయినాక. వెళ్ళలేదంటున్నాడు. చాలా రోజుల తర్వాత వెళ్ళాం కానీ ఎంత కాలానికి? ఒక 1 year కు ఏం వెళ్ళాం. వెళ్ళనే వెళ్ళలేదు. కాదు, శ్రీశైలము వెళ్ళిన మేడం, పెళ్లి మంత్ అయినా తర్వాత వెళ్ళారా? వెళ్ళిన. 1 year కి వెళ్ళారా? లేదు, 15 రోజులకి 20 రోజులకి 15 రోజులు 20 రోజులు నేను అడిగాను ఈయన్ని, అమ్మ అది అయిపోయినాక వెళ్ళారా అని. లేదు మేడం, 15 రోజులు మా అమ్మకు కూడా అడుగు ఫోన్ చేసి. అమ్మో ఇదే పెద్ద ఇష్యూ. ఓకే, ఇట్లా బయటికి అయినా అంటే పోరాదు అని అన్నారు. మళ్ళీ బొంతలు ఉతికి బట్టలు ఉతికేసి మా అమ్మాయి అది అయినాక వెళ్ళుంటారు కదా. ఈయన సంవత్సరం తర్వాత అంటున్నాడు. లేదు మేడం, కావాల్సిన మా అమ్మకు అడుగు. ఓకే నాన్న. తర్వాత ఒక 1 year కో ఎప్పుడుకో నువ్వు ఒక మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనితో ఫోటోలు అవన్నీ ఉన్నాయి, మీటింగ్ పెట్టానండి, వీళ్ళ అమ్మ ఈ అమ్మాయి కాళ్ళు పట్టుకుని బతులాడారు అన్నారు. మేడం ఫోటోలు కూడా కాదు మేడం, ఈయన దోస్తున్నారు అంట. నాకు కూడా నేను ఫ్రెండ్లీగా అన్నట్లు నేను కోసుకి మా ఊరు ఆన్న రోడ్డు మీద నిలబెట్టిండు, ఇంటికి కూడా రాలేడు, దింపేసిండు వెళ్ళిపోయిండు. ఈయనకేం ఫోన్ చేసిండ్రంట, నీ దోస్తే నీ భార్య వేరే బండి మీద ఎక్కిపోయినరా అని నాకు ఫోన్ చేసిండ్రంట. అదే వాళ్ళెవరో అన్నిసార్లు వాళ్ళెవరో అంటగట్టడమే. సరే వాళ్ళు అన్నారు కరెక్టే. మీ ఆయన అడిగాడు కదా బస్సులో వచ్చావా బైక్ మీద వచ్చావా అంటే బస్సులో వచ్చానని అబద్ధం ఎందుకు చెప్పావు మరి? బస్సులో రాని బైక్ మీద వచ్చినని చెప్పిన. లేదు మేడం, బస్సులో వచ్చింది అని చెప్పి మరి ఫోటోలు చూపిస్తే. ఫోటో కూడా లేదు మేడం అసలు. నేను అడిగితే బస్ లోనే వచ్చానని చెప్పింది. రెండోసారి తర్వాత నేను ఫోటోలు చూపించినాక బైక్ మీద వచ్చానంది, కాళ్ళు పట్టుకుని ఒప్పుకుంది, వాళ్ళ అమ్మ వచ్చినాక రివర్స్ అయ్యింది అని చెప్పి ఫోటోలు చూపిస్తేనే బస్సు మీద అది బండి మీద వచ్చిందని చెప్పింది అంత. సరే మీరు శ్రీశైలం ఏం ఒప్పుకోలేదు, ఇదేం ఒప్పుకుంటారు కానీ ఓకే. ఇక బండి మీద సావును మా ఊరు పిల్లగాని బండి మీద వచ్చిన, ఇంటికి కూడా రాలేడు, గానే ఆటోలో కానీ వదిలేసిపోయిండు అని అన్న. అంటే ఆహా నువ్వు ఇట్లా చేస్తే నాకు అవసరం లేదని అన్నాడు. పంచాయతీ పెట్టాడు, మీరు బతులు ఆడుకున్నారు. వీళ్ళ అమ్మ ఈయన పిల్లలు గారు అవసరం లేదని వచ్చేసిండ్రు బస్ స్టాండ్ కాడికి. 2 సంవత్సరాలు అయి పిల్లలు కాక. ఆయన పిల్ల మంచిది కాలు మోగుతారా వాళ్ళ అమ్మ మాటలిని వెళ్ళిపోయిండు బస్ స్టాండ్కి. ఇక్కడ హైదరాబాద్ వస్తుంటే మేము వెళ్ళిపోతే మా అమ్మ తోలుకొని ఇంటికి వచ్చింది వీళ్ళ ఇంటికి. వచ్చినా కూడా వారం రోజులు మాట్లాడలేడు ఈయన. మాట్లాడకుండా కూడా నా పని నేను చేసుకున్నా. ఈయన నేను ఏది చేసినా కష్టం చేసినా తీసుకుంటాడు, అది ఎక్కడికి వెళ్ళి వచ్చినా అని అడగడు. నిన్ను బయటికి వెళ్ళి పని చేయమని చెప్పి మీ ఆయన అడిగాడా? నీ సొంతంగా నువ్వు బయటికి వెళ్ళి పని చేసావా చెప్పు నాకు. ఆయన ఇప్పుడు ఒక్కదాన్ని కూర్చుంటే తల్లేమంటే ఆయన వేసి నువ్వు కూర్చుంటావా అంటే నేను వెళ్తా ఇక పనికి, నాకు అన్ని పనులు వచ్చి ఊరుకోతే. అయితే మీ అత్త చెప్పిందా బయటికి వెళ్ళి పని చేయమని చెప్పి? ఈయన కూడా చెప్పిండు. మీరు చెప్పారా బయటికి వెళ్ళి పని చేయమని? ఊళ్ళో ఉన్నప్పుడు టైలరింగ్ వెళ్తున్నా మేడం. ప్యారలల్ గా మీ ఇద్దరు కూడా కావాలి అని అనుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఓకే, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అతను ప్రధానమైనటువంటి అలిగేషను మొత్తం ఈ కథంతటికి సూత్రధారి ఏంటంటే కనుక నువ్వు ప్యారలల్గా అతని బ్రెయిన్లో ఒక విషబీజం అనేది అప్పుడే నాటింది. ఏంటి అంటే కనుక మీ ప్రేమాయణం ప్యారలల్గా ఎవరైతే బండి మీద దింపాడో వాడితో ప్రేమాయణం ప్యారలల్గా నడిచింది. అవునా? పెళ్లికి ముందు 2 ప్రేమాయణాలు నడిచినాయా ఇతనితో పాటు ఆ బండి మీద దింపినోడితో పాటు? ఆయన ఫ్రెండ్ మేడం. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫ్రెండ్ కాదు. నేను అడిగేది ఏంటంటే నువ్వు ఇద్దరిని ప్రేమించేవా పెళ్లికి ముందు అని అడుగుతున్నా. లేదు సార్, ప్రేమించడం చేసుకుంటే ఈయన ఎందుకే? మా అమ్మ అంటే చేసుకున్నది. ఓకే, దట్స్ ఫైన్. మా నాన్న వద్దన్నాడు, శివుని గుడి కడ కూర్చున్నాడు. ఈయన ఇల్లు చిన్న ఉంది, భూమి తక్కువ ఉందని. దట్ ఈస్ ద సీడింగ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది. ఎప్పుడు చూస్తా, మొన్న కూడా వాళ్ళ అక్క బిడ్డ పెళ్ళి అయితే కూడా వాళ్ళ తమ్ముడు చీరలు తీసుకుంటే కూడా ఈయన నాకు చీర తీసుకోలేడు, ఎంత కష్టం చేస్తే కూడా. ఓకే అమ్మ, ఫస్ట్ ఇది క్లియర్ అయింది. నీకు అతను జస్ట్ ఫ్రెండే, ఒకవేళ ఆయనే లవర్ అయితే ఈయన చేసుకోవాల్సిన అవసరం ఏముందండి అంటున్నావు ఆన్సర్. రెండోది పక్కింటి అబ్బాయితో మాట్లాడానండి అని. ఫోన్లు మాట్లాడావా? ఆయన చూస్తున్నాడని నువ్వు చూస్తున్నావని ఎలిగేషన్ తో జరిగిందా? అతనితో ఫోన్ మాట్లాడావా పక్కింటి అతనితో? మాట్లాడు. ఎంతకాలం మాట్లాడావు? మిడ్ నైట్లు మాట్లాడావా లేదా? అంటే ఇప్పుడు ఈడ హైదరాబాద్ ఉంటుండే మేడం, నేను ఊరు కాడు ఉంటుంటే. ఇప్పుడు నన్ను విడదీసినా కూడా నేను నిజం చెప్తాను. అవునమ్మా, నువ్వు నిజం చెప్పు. నేనే ఇక్కడ విడగొడతాం కలుపుతాం కాదు, ముందు నీ నిజాయితీ బయటపడాలి. ఫోన్ మాట్లాడిన ఏం చేసిండ్రు అంటే పక్కలు ఇక అందరు ఉంటారు కదా,
మీ భార్య ఈయన నన్ను విడిచిపెట్టి పోయిండు అన్నట్టు దేవుళ్ళ కడుకోయిండు. నాకు కూడా తెలియదు. ఎంతకాలం వెళ్ళిపోయాడు? వారం రోజులు దేవుళ్ళ కడుకొని 30,000 ఎవరితో అప్పు తీసుకొని పోయిండు. అవునమ్మా. పక్కింటి అతనితో రాత్రిపూట్లు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? రాత్రిపూట రాత్రి కాదు, ఏ టైంలో మాట్లాడావమ్మా? ఇక చెప్తాను, అబ్లాడ్ ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడిన అంతే. ఇక ఎంతకాలం? వారం రోజులేనా? అంటే 2-3 నెలలు అంతే. 2-3 నెలలు ఏం మాట్లాడుకునేదానివి? ఆ అబ్బాయితో అన్ని ముచ్చట్లు ఏముంటాయి చెప్పు, నిజం చెప్తా అన్నావు కదా చెప్పు. మేమేం అనట్లేదు, నువ్వేం చేసినా మాదేముంది చెప్పమ్మా. నిజాయితీగా ఒప్పేసుకో. మీ ఆయనకి చెప్పుకో, అంత ఏముంది ఏంటి. ఏం మాట్లాడేదానివి? ఏం చేస్తుండ్రు ఏం లేదు. రాత్రిపూట్లు ఏం మాట్లాడతావు? 9ంటికి 10ంటికి రాత్రిపూట ఏం చేస్తున్నారు, ఫోన్ చేసావా, డిన్నర్ చేసావా అని అలా 3 నెలలు మాట్లాడావా? అంటే ఫోన్ ఇక వచ్చిన మాట్లాడితే లేకపోతే లేదంటే. ఫ్రెండ్షిప్ అయ్యిందా ఆ అబ్బాయికి నీకు మధ్యన? ఫ్రెండ్షిప్పా? లేదంటే ఇంట్లో ఎవరు లేరు కూరగాయలు తేరా బాబు అంటే కూరగాయలు తెచ్చేవాడా? అవన్నీ ఇంటికి కూడా ఏం కూరగాయలు అవన్నీ మాకు లేదు. ఆన్సర్ దొరికింది. తర్వాత అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసేసారు. అది మా ఊళ్ళో మేడం. మీ ఊర్లో అదే. తర్వాత ఇంకో చోటకి వెళ్ళారు. 3వ వ్యక్తి ఎవరు? మేస్త్రి. మేస్త్రి పనికి వెళ్ళావమ్మా నువ్వు? మేడం ఆగు, ఇది చెప్పమ్మా. ఇప్పుడు పైన ఇది టెంట్ హౌస్ పైన నాది ఉంది. 8 గంటలకు ఏం వచ్చిండు. ఈయన ఏం చేసిండు, ఈయన మొత్తం నిజం చెప్పాలి నాకు. నేను నిజం ఉన్నప్పుడు నిజం చెప్పాలి కదా. నువ్వు ఆటో నడిపిస్తుంటివి, రాడ్ తీసుకొని అంటే దానికి ఇది తెలిసినాక ఆయన పైసల కన్నా వచ్చిండు. ఈయనకు ఫోన్ చేసిండు ఫస్ట్, కృష్ణ నువ్వు ఏడున్నా అని అన్నాడు. బయటున్నా అని అన్నాడు. అంటే నాకైతే ఫోన్ లేకుంటుండే మేడం, వీళ్ళు అక్కుంటుండే, వీళ్ళు అన్న అందరు ఉంటుండ్రి ఆడ రూమ్ పక్కల. అడుగు కాలిస్తే వచ్చిన కానీ నా రూమ్ కాడికి రాలేదు, డోర్ చిలుకు లేకుంటుండే. అది గాలికి నేను వండుకున్నాక పోయింది. ఈయన కింద ఆ మేస్త్రి వచ్చిండట కానీ లైట్లు అన్ని మేడం వాళ్ళు అందరు బంద్ చేస్తారు కింద మొత్తం. మీనికైతే రాలేడు. వచ్చిండంటే చెప్పడం నాకెందుకు చెప్పు. కిందికి మీనికి వచ్చిండంట, ఈ ఆటో సాయం అయిందని వచ్చిండంట. నాకు ఈయనని చెప్తేనే తెలిసింది, నాకు అంతకు మించి తెలియలేదు. అదే ఆయన చెప్తున్నాడు. వీళ్ళకి ఆల్రెడీ అక్రమ సంబంధం ఉందని క్లోజ్ డైలాగులు కొన్ని విన్నాను. నేను కనిపెడదామని వెయిట్ చేస్తే ఆయన పైకి వెళ్ళాడు. నేను వెళ్ళేసరికి ఆయన కిందకు వచ్చేసాడు. ఈవిడేమో నిద్రపోతూ నేను లేచి ఫ్రెష్ గా అప్పుడే ఏంటండి వచ్చారా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లు ఈయన దగ్గరే స్టోరీ విన్నట్టు మాట్లాడు. నువ్వు చెప్తున్నది ఈయన చెప్తుంది కలుస్తున్నాయి అన్ని. నేను వండుకున్నానా, ఈయన వచ్చిండు. ఎప్పుడు బొంత తెరుస్తాను వండుకుంటే వచ్చి కాల్మకం కడుకుని అంటే ఈయనేమన్నాడు, ఊరుకోయినా అని అన్నాడు. నాకేం తెలుసు ఊరుకోయిన సంగతి. అయితే ఎవరు వచ్చిండ్రు అంటే ఎవరు వస్తారని నేను అన్న. అంటే మేస్త్రి వచ్చిండంటే ఫోన్ చేయని అన్న. అప్పుడే ఇప్పుడు నాకెందుకు చెప్పు, చెయ్యి అంటే ఈయన చెయ్యలేడు. పొద్దుగాల వేసిండు. నేను ఆయనను కొట్టిన. అందరు మోనరు ఎవరు? మేస్త్రిని అందరూ వాళ్ళు అన్నాడు కొట్టు అంటే నన్ను తప్పు చేస్తావా నువ్వు, నా ఇంటికి వచ్చి ఆయన నన్ను వద్దంటున్నాడు అని కొట్టిన. ఇక నేను ఆయన ఎందుకు వచ్చాడంటే ఆ టైంలో పైసల కోసం ఈయనకు ఫోన్ చేసిండంట. ఎంత అయింది టైం? 8-9 అవుతుంది. ఈయన లేడని చెప్పిండంట. నేను కొట్టిన అందరి ముందల. లేదు మేడం, మార్నింగ్ చెప్పలేదు ఇందాక మేస్త్రి ఫోన్ చేశాడు నాకు అని. వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది, పద్దాక ఆవిడ ఫోన్ చేస్తా ఉంది ఎక్కడున్నావని. చెయ్యలేడా? వీళ్ళ అన్నకు కూడా అడగండి ఫోన్ చేసి. వెళ్తే డబ్బుల కోసం ఫోన్ డబ్బుల కోసం ఫోన్ చేసి అదే చెప్పింది కావాల్సిందా అని నా ముందరనే ఫోన్ లో లైన్ లో ఉండగా. తర్వాత కూడా అతను డబ్బులు అడిగాడు. నేను వెయిట్ చేశాను, రావట్లేదు ఊరు అని చెప్పి వెయిట్ చేస్తే ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు వీడిద్దరు స్టోరీ కలుస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ. ఇక కొట్టిన వాళ్ళ అన్నోళ్ళు అందరూ ఉండ్రి. కొట్టిన ఇంకోళ్ళకు ఎవరినో ఎవరో పెద్ద మనిషి దగ్గర పంచాయతీ పెట్టారు. అక్కడ పెద్ద మనిషి కాదు, ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళంట. పోయినా నేను కొట్టిన, నన్ను గిట్లా టార్చర్ చేస్తుంటే ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి. ఈయన కదా కొట్టాలి అనుమానించాడని. ఇప్పుడు ఈయన నన్ను వద్దన్నాడు మేడం. ఈయనను కొట్టలేను. ఆ సార్ వాళ్ళు ఏమన్నారు అందరూ. సో నువ్వు అంత అనుమానించినా ఈ భర్త కావాలనుకున్నా ఆ స్టేజ్ లో కూడా అనుకున్నా. తర్వాత వేరే ఇంట్లోకి వెళ్ళారు. అక్కడేదో ఇళ్లలో పని చేసేదాని అంట ఇంటి దగ్గర. అక్కడ ఎవరమ్మా? ఒక శాంట్రీ, ఒక మేస్త్రి, ఒక శాంట్రీ. వాళ్ళ పంచాయతీ ఏంటి? మళ్ళీ ఏం మేస్త్రి? అదే ఆడ మేడం వాళ్ళ దగ్గర ఉన్నాం కదా, ఉన్నప్పుడు ఆడ పక్కల అదే నువ్వు ఎవరితో మాట్లాడితే నువ్వు ఇదే. ఆ పంచాయతీ నడిచిందా లేదా? ఇప్పుడైతే కొత్తగా వింటున్నట్టు వినకు. ప్రతి విషయం ఆశ్చర్యపోతున్నాం. మేము అడుగుతుంటే అవునండి పంచాయతీ జరిగింది అంటున్నావు. ఆ పంచాయతీ ఏంటో చెప్పు. ఆ 4వ వ్యక్తి పంచాయతీ ఏంటి? అదే వాచ్మెన్ కి ఇప్పుడు అందరు అన్నవాళ్ళు అందరు ముసలిదుంటుండే, ముసలోడు ఉంటుండే పెద్ద మనుషులు. ఆడ తుర్క మేడం కూడా కాలిస్తే ఫోన్ చేయండి మేడం, ఫోన్ చేసి అడగండి చేయండి కాలిస్తే. నేను కేకు కోస్తుండ్రు అందరు. ఇక ఇది థమ్స్అప్లు అన్నంటే ఈ అమ్మాయి ఏం పనికొత్తున్నా. అప్పుడు ఈ అమ్మాయి ఏమి ఎక్కువ అంటే పట్టు జ్యూస్ అనన్నా. ఆయన జ్యూస్ నాకు ఇచ్చిండు, నేను ఆయన జ్యూస్ ఇచ్చినాం అందరం ఇట్లా ఫ్రెండ్లీగా. వీళ్ళ అల్లుడు ఏం చేసిండు, అత్తమ్మ జ్యూస్ ఆయనకి ఇచ్చిండు అని అన్నాడు. నేను అవు ఇచ్చిన అని చెప్పిన. ఇక అప్పుడు ఈ నెత్తి పెంచు లేకుండా కొడితే మేడం అల్లా అని కారు మీద తోలుకొని పోయింది. తోలుకొని 4 కుట్లు. ఈయన రాలేడు, దాని తోలుకుపోయిండు. ఈడ కుట్లు పడ్డాయి. కొట్టావా? అదే కొట్టానని చెప్పాడు కదా. కొట్టాను మేడం.
పెంచి మీద కొట్టితే ఇట్లా 4 కుట్లు పడ్డాయి ఇక. జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేదు ఇయ్యలే నీగా. తర్వాత కూడా కలిసి ఉన్నావా ఈయనతో? మళ్ళీ ఇంకో ఇల్లు షిఫ్ట్ అదే అయ్యారు. ఏసు దగ్గర అయినప్పుడు కంప్లైంట్ ఇచ్చింది, కొట్టిపించింది మేడం. అడగండి. అంటే చెప్పింది ఇచ్చిన ఎందుకని ఈయన నాకు ఇంత అయితే కూడా మేస్త్రిని కొట్టావు, మీ ఆయన మీద కంప్లైంట్ ఇచ్చావు, పోలీసులు కొట్టారు మీ ఆయన్ని. ఈయన ఏం చేసిండు తెలుసా, ఫోన్ చేస్తే కూడా రాలేడు. ఎందుకు ఇచ్చింది కంప్లైంట్, ఏం కోరేంకి ఇచ్చింది, ఇట్లా మాట్లాడిండు ఈమెకి లేడీస్ తోటి. అంటే నేను ఫోన్ చేస్తే కూడా నీ కంటికి కనబడదా, ఏం కొట్టడం అని కొట్టి ఒక చెంప కొట్టి పీకిండు. మేడం ఇక ఆయన వాళ్ళు ఉండను, ఇక ఈ భర్తనే కదా మళ్ళీ ఏమన్నా లాస్. ఇంత హింసించి ఇంత కుట్లు పడేలాగా కొడుతున్నా కూడా ఇతను కావాలి అని అనుకున్నావా? వచ్చినాయి ఇక. అడ్వకేట్ దగ్గరికి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు, ఇన్ని అనుమానాలు ఇంత ఇది అని ఆయన వర్షన్. వస్తే ఈడికి కోజికి వచ్చినాం మేము. ఇక వీళ్ళందరు ఇక నన్ను కొట్టిండ్రు, మా అమ్మను కొట్టిండ్రు లాట్లు తీసుకొని. మా ఇంట్లో నేను ఉండ, ఈ చిన్న ఇంటి కాడ మా అమ్మ నేను ఉండం, మా అత్తమ్మ ఇట్లా వండుకున్నది. ఈయన వాళ్ళ అన్న వచ్చి ఈయన ఇంకా ఇంట్లో పెట్టుకున్నవారా నువ్వు, బయటికి పోయి ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అంతవరకు ఏం అనలేడు వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరు రానప్పుడు. వచ్చింటే హీర మార కొడితే మా అమ్మకి మొత్తం కుట్లు పడ్డాయి, మా అమ్మకి పడ్డాయి. ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో పడ్డాయి. మా బాబాయ్ ఇక మా చిన్న నువ్వేం కొట్టురా అని ఇట్లా ఒక ఇట్లా గుద్దిండు అంతే. ఈడ కొంచెం ఇట్లా రాసుకపోయి ఉంగరం ఉంది కదా, ఇట్లా రాసుకపోయింది అంతే ఆడ. ఇక అంతే. పేపర్ కోట్లను ఏమో పేపర్ రాసిండు, 8,000 తీసుకున్నారు. మా చిన్న ఆయన తోటి ఈయన ఇప్పించిండు. మీరు 8,000, వీళ్ళు 8,000 కట్టారు. ఈయన ఏం కట్టలేడు, మీరే కట్టారా? మేమే కట్టినాం. అయ్యో. కడితే వచ్చిన మళ్ళీ 2 రోజులకు మస్తు కొట్టిండు. ఇక మీనికి లేవకుండా కొడితే సత్య పని ఉంటాడు, అవి పిట్లే పట్టుకొని ఇక ఎదల మీద కూర్చొని గుద్దుతున్నాడు. ఇక కూర్చొని గుద్దుతే ఇక తాగొచ్చుడు ఫుల్. ఇక అయిపోయినాక మేడం చెప్తాను. చెప్తావా? చెప్పు. ఫుల్ తాగొచ్చుడు గుద్దిండు. అందరు పెద్ద మనుషులు అందరు హాస్పిటల్ దొరికిపోయినరా. ఇప్పుడైనా ఒకటే ముచ్చట చెప్తా, నేను ఎప్పుడైనా ఒకటే ముచ్చట చెప్తా. ఇక గోళీలు వచ్చిండు, రాత్రికి మీ వాళ్ళని తోలుకొస్తా అదే అన్నాడు. వచ్చిండు గప్పు కూర్చుండు. ఇక అదే మంది పెద్ద మనుషులు మళ్ళీ నన్ను కూలి తోలుకుపోయినారు. ఒకరికొకరు అయితే గొడవలు అయితే అన్నట్టు. ఇక పని చేసి వస్తే కూడా నన్ను ఇంత కూడా ఇష్టపడతలేడు. ఇక ఇష్టపడకుంటాయి కానీ గప్పు ఉన్నాయి. ఇక ఇంతవరకు ఆయన ఏమన్నా అంటే కూడా మా అత్తమ్మ వాళ్ళందరూ ఒకరు అంటే ఒకరు గప్పుకుంటండి, ఒకరు అంటే ఏం చీరలు దాడు, ఒక లంగ దాడు, ఏం దాడు. ఇక మా మూలతకెళ్ళి తెచ్చుకుంటా, ఇక చేసుకుంటా. ఇక నేను ఏమయ్యా మీ ఆవిడ అంతలా కొట్టావు గుడ్డల మీద కూర్చొని? మేడం ఎందుకు కొట్టాను మేడం, ఇప్పుడు ఫిజికల్ గా కలవమంటాను మేడం. తోలుకొచ్చినాక నాకు ఇష్టం, నీకు ఇష్టం లేదు, ఇష్టం లేదు కాబట్టి కొట్టేస్తావా? ఇది కలవలేను నేను. కలవకుంటే పొద్దుగాలు లేచి అంతా ఇంట్లో కుండలు అన్ని కింద వేసి లొల్లి వేస్తుంది. చేస్తుంటే ఈమెకి అడిగిన అట్లా ఎందుకు చేస్తున్నావు అంటే, మా అమ్మకి అడిగింది అట్లా ఎందుకు చేస్తున్నావు అని. నీ కొడుకు నాతోనే వండుతలేడు, నువ్వు వండుతావు అది అని మా అమ్మతో అది మాట్లాడుతా. నేను అట్లా అనలేడు. ఈయన ఏం చేసిండు, నాతో అమ్మ తిన్నావా అంటారు, ఒక్క నిమిషం పండుకుంటది బయట లాగు. నేను చెప్పింది నేను అట్లా ఎవరైనా ఆడపిల్లలు పండుకుంటారా అంటారా? నా పిల్లల సాక్షి వాళ్ళ అమ్మ బయట ఇంట్లో వండుకుంటే తిన్నావా అమ్మ అని అడుగుతాడు, నన్ను అడగాడు. అంటే నువ్వంటే ఇష్టం లేదు కదా? ఇష్టం లేదు. నేను అన్నా ఇప్పుడు అట్లాంటి ప్లేస్ కావాలని నువ్వు చూస్ చేసుకుని వెళ్ళావా ఇంట్లో? పోయినా వాళ్ళు అలా అసహ్యంగానే మాట్లాడతారు. నీకు నచ్చింది నువ్వు ఉండాలి. సరే అమ్మ నువ్వు తిన్నావా వాళ్ళ అమ్మని అడుగుతారు. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసేది అన్యోన్యమైన దాంపత్యంలో. నిన్ను రోజు ఎరగదీస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, అసహించుకుంటున్నాడు, అయినా ఇష్టపడి నువ్వు ఉన్నావు. మెల్లగా మారుతారని హక్కులు అడిగే రైట్స్ నీకు లేవుగా. అప్పుడు సర్దుకుపోవాలా మెల్లగా. గిన్నెలు గొడుసులు పగల కొడుతుంటే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చింది. నేను అట్లా గిన్నెలు కూడా ఎత్తలే. ఏమా ఊకే ఎందుకు ఊకిలాడతారా అంటే, నీ కొడుకు మాట్లాడందే నువ్వు మాట్లాడతావా? ఇప్పుడు ఇద్దరు ఆల్మోన్లు మాట్లాడతారు, నువ్వేం మాట్లాడతావు చెప్పు, నీకేం చెప్పాలి? ఉంటావులే నువ్వు కోపంలో గానీ. అవును మేడం, అన్నది కాబట్టి చెప్తున్నా మేడం. కృష్ణ ఎందుకు వచ్చారు మీరు ఈ రోజు? నాకు తెలియక అడుగుతాను, ఎందుకు వచ్చారు ఈ రోజు? ఆమె దగ్గర నాకు ఉండాలనిపించట్లేదు సార్. ఆమె చేసిన అన్ని నాకు గుర్తుకొస్తున్నాయి మళ్ళీ రిపీటెడ్. అవన్నీ గతంగా, ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేదు కదా, కాగితం రాసుకున్నారు కదా, ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చారు. ఉండాలనిపించట్లేదు సార్. ఉండాలనిపించట్లేదు. నీకు నచ్చదు వద్దు అనుకుంటే కనుక నీ భార్య తప్పు చేసిన అనేది అనుమానంతో ఫస్ట్ టైం కానీ, సెకండ్ టైం కానీ, థర్డ్ టైం కానీ విడాకులు తీసుకుని వెళ్ళిపోవాల్సింది. ఈ ప్లాట్ఫామ్ మీకు రావాల్సినటువంటి అవసరం లేదు. విడాకులు మీరు అడిగారా నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు నేను డివోర్స్ ఇచ్చేస్తా అడిగి పోలేమ్మా. నీ మాట్లాడు, నువ్వు చెప్పింది నిజం, మేము నమ్ముతున్నాం. అవును ఇది 100% ఎందుకంటే అబ్బాయి ఇప్పుడు లేవండి అన్నాడు, చాలు మాకు ఒక ఆన్సర్. ఇప్పుడు కానీ అమ్మాయి మారింది, బిహేవియర్ మారింది, నాకు భర్త కావాలి అంటుంది. నువ్వేమో అంతకు ముందు అన్ని గుర్తు పెట్టుకుని వద్దు అంటున్నాడు. మరి ఇట్లా ఉన్నప్పుడు ఆప్షన్ ఏంటి? నిజానిజాలు కనిపెట్టడం కంటే ప్రెసెంట్ ఏంటి బెటర్ అనేది ఆలోచించుకోవడం బెటర్. నీకు నిజంగా కాపురం కావాలంటే మేము ఈయన బతులు ఆడాలా. ఇప్పుడు మీరు ఓపెన్ అప్ అయ్యి మాట్లాడండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవడో మేము ఈయనకి విడగొట్టట్లా, ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, దానికోసం నీకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. అర్థమవుతుంది? ఇప్పుడు 20 మంది వచ్చినా ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. ఆయనకి నువ్వంటే అసహ్యం, ఏం చేద్దామో చెప్పు. ఇది మీ పెళ్ళైన 10 ఏళ్ల నుంచి నడుస్తుంది.
అయినా నువ్వు కావాలని అతుక్కుంటున్నావు, తన్నులు తింటున్నావు, కుట్లు వేయించుకుంటున్నావు, హాస్పిటల్కి వెళ్తున్నావు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు, జడ్జిల దగ్గర తిరుగుతున్నారు, పెద్ద మనుషులు పంచాయతీలు, ఇదే నీ లైఫ్ అంతా నడుస్తుంది. అతను నాకు వద్దు అంటున్నాడు, నువ్వు కావాలంటున్నావా, వద్దు అనుకుంటావా? కావాలని కావాలి. ఇంతవరకు ఇంత మాట్లాడతాం. ఇక్కడ ఈ ప్రాబ్లం ఈయనకి మేమేం సాల్వ్ చేయట్లా, కంగారు పడకు. ఇక్కడ ఎవరు నీ మీద ముద్ర వేయలేదు. నీ భర్త ఎన్ని ముద్రలు వేసినా కూడా ఇక్కడ చెవులో మేమేమి పువ్వులు పెట్టుకోలేదు, ఎటువంటి ఆధారం లేకుండా అవునా నాయన అంత తప్పు చేసిందా నీ భార్య, 3 కాదు 5 ఉన్నారా అనేటటువంటి మాట మేము ఎవరూ అనలేదు. ఎవరన్నా అన్నారా ఇక్కడ ఉన్నవాళ్ళు? ఈ క్యారెక్టర్ ఎవరు అసాసినేట్ చేయట్లేదు, నీ మీద ఏ మచ్చ మేము వేయదలుచుకోలేదు. ఒకప్పుడు అటువంటి మచ్చ ఏమన్నా కూడా వేరే వాళ్ళ ద్వారా పడుంటే కనుక ఈ వేదిక తీసేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇక్కడికి రావటం వల్ల నేను నీకు చెప్పేది ఏంటి అంటే కనుక ఇక్కడికి వచ్చినందుకు నువ్వు తలదించుకోవాల్సినటువంటి ప్రయత్నం ఏం లేదు. నేను విడాకులు ఇస్తాను, నాకు నా భార్య వద్దు అని అంటున్నాడు. ఈ కాపురాన్ని ఆ పిల్లల గురించో నీ గురించి కాపాడవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. నీ మీద ఎవరు ముద్ర వేయలేదు. ఫస్ట్ అది తీసేసే మానసికంగా. అర్థమైందా? ఈ వేదిక అనేటటువంటిది ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎవరు ఇక్కడ మాట్లాడరు. అంత తెలివి తక్కువ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మాకు ఉండేటటువంటి అనుభవం, సీనియారిటీతో క్లియర్ కట్గా మాకు ఒక ఆధారం కనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు మీ భర్త ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రస్తుతం జరిగేటటువంటి అంశాలు ఏమీ కాదండి, ప్రస్తుతం ఇప్పుడు ఉండేటటువంటి నా భార్య నాకు క్లియర్ కట్గానే కనిపిస్తుంది, కానీ ఆ గత స్మృతులు అనేటటువంటి జ్ఞాపకాలు అనేది నా బ్రెయిన్లో తీసేయలేకపోతున్నాను. ఆ జ్ఞాపకాలతో పాటు నేను నా భార్యతో పాటు కాపురం చేయలేకపోతున్నాను. ఆ జ్ఞాపకాలు అనేటటువంటివి కూడా అతని ఇండివిజువల్ ఆలోచన, మా ఆలోచన కాదు. అతనికి జ్ఞాపకాలు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా అవి జరిగి ఉన్నాయని చెప్పి మేమెందుకు మాట్లాడతాం? అది కూడా మేము మాట్లాడట్లేదు. కానీ అతనికి ఈ కొన్ని ఆలోచనలు బట్టి, కొన్ని సంఘటనలు బట్టి, కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని మనుషులు బట్టి, కొంతమంది అతని బ్రెయిన్లోకి ఎక్కించినటువంటి ఆలోచనలు బట్టి కొన్ని జ్ఞాపకాలు అయితే అతని బ్రెయిన్లో పదిలంగా ఉన్నాయి. అవి మొదటి నుంచి ఇప్పటి వరకు 1, 2, 3 సంఘటనలు అనేది మేము మాట్లాడదలుచుకోలేదు. అతను మిమ్మల్ని బెడ్రూమ్ లోపల చూసాడా, బైక్ మీద చూసాడా అనేటటువంటిది ఇక్కడ అసందర్భం. కానీ అతని బ్రెయిన్లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవి తీయలేకపోతున్నాను. 2 అంశాలు అతను ఇక్కడ ప్రధానంగా మాట్లాడాలి. 1, సార్ ఇప్పుడు ప్రస్తుతం నా భార్య అయితే కనుక పవిత్రంగానే ఉంది, నా భార్య మీద ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకు ఎటువంటి అనుమానం లేదు, నా గత స్మృతులు, జ్ఞాపకాలు ఆధారంతో ఉన్నా ఆధారంతో లేకపోయినా అవి కడిగేయండి డాక్టర్ గారు అని అయినా ఒకటైనా చెప్పాలి. లేదా 2ది ఏం చెప్పాలి? మీరేం కడగవలసినటువంటి అవసరం లేదు, ఇంత బ్యాగేజ్ పెట్టుకుని నేను నా భార్యతో పాటు నేను ముందుకు వెళ్ళాను, కాబట్టి నాకు డైవర్స్ తీసుకునేటటువంటి విధి విధానాలు, మార్గాలు చెప్పండి అంటే కనుక అక్కడ అడ్వకేట్ మేడం చెప్తారు. ఈ 2 దారుల గురించి ఇక్కడికి వచ్చారు. అది నీ మీద ఒక మచ్చ కాదా అనేటటువంటి మేము మాట్లాడలేదు. 1కి 100 సార్లు నీకు చెప్తున్నావు, ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి మిగతా ప్రేక్షకులు చెప్తున్నావు, ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి నీ కుటుంబ సభ్యులకి చెప్తున్నావు. ఇక్కడికి రావడంతో నువ్వు ఇక్కడి నుంచి పవిత్రంగానే బయటకు వెళ్తావు, కానీ ఒక మచ్చతో బయటకు వెళ్ళవు. అది గుర్తుపెట్టు. సో ఇక్కడ ఆడవలసినటువంటి అవసరం లేదు. చాలా పవిత్రమైనటువంటి దాని దగ్గరికి వచ్చాను. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే అతను రావటం కాదు, నువ్వే ముందు వచ్చి ఇలాంటి వేదిక మీద కూర్చుని మా ఆయన పగలనక రాత్రనక నన్ను ఎత్తు పగలగొడుతున్నాడండి, నన్ను చంపేపోతున్నాడండి, అతను వదలలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటంటే ఇటువంటి దానికి ఒక దారి చూపెట్టమంటే కనుక సమన్యాయం అనేటటువంటిది ఈ వేదిక నీకు ముందే చేసి ఉండేది. ఇక్కడ ఒక కాపురాన్ని కలిపేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. నేను గుడ్ బై చెప్తున్నాడు. ఇక్కడ నాకు వద్దు అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. మేము బతిమాలుకుంటున్నాం, అరే బాబు అదంతా కాదు, మనం మాట్లాడి ఇవన్నీ కాదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కృష్ణ, ఒక సైకాట్రిస్ట్గా నేను చెప్తున్నాను, ఇక్కడ నువ్వు చూసినటువంటివి తర్వాత జరిగినటువంటి కథ ఏదైతే ఉందో, తర్వాత రకరకాల సంఘటనలు, ఒక ఘటం ఒక ఎపిసోడ్ లాగా నువ్వు రకరకాలు చెప్తున్నావు. నా ఉద్దేశం ఏంటంటే వీటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అనేటటువంటి నా అభిప్రాయం. నువ్వు ఏవైతే స్టార్టింగ్లో ఏవైతే ఒక ఆలోచనలతో ఏవైతే కనుక ఒక మగాడిగా నువ్వు చూడకూడదు అని అనుకుంటావో అవి ఏవో కొన్ని చూసావు. అవి ఏంటి? సర్వసహజంగా సహజ సిద్ధంగా ఒక కుటుంబంలోనో, ఒక ఊరిలోనో, ఒక కాలనీలో జరిగేటటువంటి కొన్ని అంశాలు. నా వరకు అయితే కనుక అక్కడ నువ్వేమి ప్రత్యక్షంగా ఏవో చూడలేదు, ఒక సంఘటనలు చూడలేదు, నలుగురు వచ్చి 4 విధాలుగా ముందే ప్లాన్ వేసుకునే ఉంటుంది కదా సార్. ఎట్లా అలా అనుకుంటే ఊహాజనకమైనటువంటి చిత్రం ఇక్కడ చూపెట్టదు. నువ్వు నీ కళ్ళ ద్వారా ఏదైతే చూసావో అదే నేను చెప్తున్నా. నీ కళ్ళ ద్వారా ఏదైతే చూసావో దాని బేసిస్ మీదే నేను చెప్తున్నా. ఇక్కడ కూర్చుంటూ నువ్వు మాకేమీ ఆధారం చెప్పలేదు. ఒకప్పుడు ఆధారాలు చూపెట్టినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి ఆధారాల గురించి చెప్తాం, కానీ 13-15 సంవత్సరాల క్రితం కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, ఈరోజు ఇక్కడి వరకు నీ భార్యని తీసుకొచ్చావు, నీకు 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఉండేటటువంటి నీ భార్యని, ఇప్పుడు నీ కళ్ళెదురుగుంటా కన్నీళ్ళు పెట్టుకుని బాధపడేటటువంటి నీ భార్యని నువ్వు నమ్ముతున్నావా లేదా కృష్ణ? ఇది ఒకటే నేను అడుగుతాను సార్. ఇప్పుడు ఒకసారి పంచాయతీ పెట్టినాం, ఇప్పుడు తప్పు చేసినాక పంచాయతీ పెట్టినాం కదా సార్. ఇప్పుడు కావాల్సినటువంటిది ఒకటి, ఆ అమ్మాయి ఏమంటుందంటే ఇక్కడ కాపురం కావాలి అని అనుకుంటుంది. కృష్ణ ఏమనుకుంటున్నాడు? ఇలాంటి అంశాలు సానుకూలంగా నా క్లినిక్లో ఇలాంటి 100 సంఘటనలు జరుగుతాయి. రోజుకి 40 నుంచి 50 మందిని చూస్తాను నేను.
ఇది విడాకులు తీసుకునేటటువంటి వేదికగా ఇక్కడ మమ్మల్ని విజ్ఞప్తి చేసుకోవటానికి ఈ ప్రాసెస్ అడగటానికి వచ్చావా, లేదా పరువు తీసేసి ప్లస్ విడాకులు కూడా తీసుకునేటటువంటి కార్యక్రమానికి వచ్చావా? నువ్వు దేనికి వచ్చారు మీరు ఈ రోజు మా దగ్గరికి? అదే విడాకులు తీసుకుందాం. విడాకులు తీసుకోవడానికి ఇక్కడికి అక్కర్లేదు. నువ్వే చాలా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి చాలా ఇన్స్పెక్టర్ల దగ్గర తిరిగా, చాలా మంది లాయర్లు నీకు తెలుసు, నువ్వు ఆటో నడుపుతూ చాలా మందితో పరిచయాలు చేసుకుని ఉంటావు. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మా ఆవిడ ఇలా చేస్తుంది అన్నట్టుగా నా భావిస్తున్నాను కాబట్టి నాకు విడాకులు ఇప్పించండి అంటే 1,00,000 దారులు చూపి. ఒక్కసారి సార్ నాకు ఇప్పుడు పేపర్ రాసుకున్నాం కదా మేడం, ఆయన అన్నాడు 8 నెలలు అవుతుంది మేము మంచిగానే ఉన్నాము, ఇట్లా తోలుకొచ్చిండు కదా, నీకు అవసరం లేదు అన్నాడు కదా, నీ ఇల్లు భూమి నీ పిల్లగాని పేరు మీద ఆమె పేరు మీద మొత్తం రాపిస్తా, ఆమె ఇప్పుడు ఏమైనా చేస్తే అన్నాడు. ఇప్పుడు నువ్వు సడన్ గా నన్ను తోలుకొచ్చినావు. ఇప్పుడు చల్లబడ్డాడా? అలా రాసాక చల్లబడ్డాడు, ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడా? తోలుకొచ్చుకున్నాడు. 8 నెలలు అవుతుంది. ఆ సార్కు చెప్పనుంటే నాకు వద్దా అని, ఆ సార్ అడుగుతుంటే ఏం చేసింది మళ్ళీ ఏం లేదు. ఆ సార్ కూడా పేపర్ రాస్తుండే కదా, మళ్ళీ నీకు ఇద్దరిని రూమ్ లో పెట్టుకొని మాట్లాడిండు, మంచిగా ఉండండి అని నెత్తి మీద చేతి పెట్టి మాట్లాడిండు. 6 నెలలు 8 నెలలు అవుతుంది, ఒక్కనాడింటికి లేకుండా పనికోతున్నా. షాక్ తీసుకొని ఇట్లా వచ్చిన 5 నెలలు 6 నెలల్లో అతను నువ్వు హ్యాపీగా ఉన్నారా? అంటే నిన్న మొన్న ఈ పొద్దుగాల ఎంత మంచి ఉంటుంది మేడం, అసలు పొద్దుగాల రావడం కోసం మంచిగా ఉన్నాడు. ఈ 5 నెలల్లో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? అంటే ఇక నిన్న మొన్న కొడితే పెద్ద మనుషులు అన్నారు మేడం. నేను అడిగిన క్వశ్చన్, ఈ 5 నెలల్లో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా అంటే కొట్టిండు. పెద్ద మనుషులు ఏమన్నారు, నువ్వు ఇట్లా కొట్టినావంటే పక్కల గురి చేపిస్తా, ఏపిచ్చి సంసారం చేపిస్తా, నువ్వు పెళ్లి చేసుకుంటావా, నువ్వేం చేసుకుని సంబంధం లేదు అన్నారు. నిన్న మొన్న 4 రోజుల క్రితం కొట్టింది చెప్తున్నావు. ఈ 5 నెలల్లో ఆ అగ్రిమెంట్ రాసినాక మీ మధ్య శారీరక సంబంధం ఉందా? లేదు. అదే ఆయన గుండె పిండేస్తుంది, నా చేత బలవంతంగా రాయించారండి, నాకు ఆ అగ్రిమెంట్ ఇష్టం లేదు, అమ్మాయి ఇష్టం లేదు, 8 నెలల నుంచి నరకం పడుతున్నాను, నేను సూసైడ్ చేసుకోవాలి అంటున్నాడు. అవన్నీ ఏం అది కాదమ్మా అనేది. అతను ఆ అగ్రిమెంట్ రాసి హ్యాపీగా ఏమీ లేడు, ఆ అగ్రిమెంట్ రాసి బలవంతంగా ఉన్నాడు, అదే అతని ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు అతను నాకు వద్దు మొర్రో, ఆ అమ్మాయి ఒప్పుకోదు, పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్లు చేయిస్తుంది, నేను కోర్టులకు వెళ్ళి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరగలేను, ఆవిడ ఏమైనా మ్యూచువల్ డైవర్స్కి ఒప్పిస్తారా అని ఈ స్టేజ్ మీదకి వచ్చాడు. మేము ఇక్కడ ఏదేం ఒప్పించట్లా నిన్ను, నీకు క్లారిటీ ఇస్తున్నాం, నువ్వు చేసిన మిస్టేక్ పర్యవసానం నువ్వు ఏం చేసినా అతను కలిసి ఉండడమ్మా అని సార్ మాట్లాడినాక మాట్లాడతావు. ఒకటే కృష్ణ, ఈరోజు నా ఉద్దేశం ఒక్కటే, నువ్వు ప్రపంచం అంతా కూడా నీకు ఎదురు తిరిగినా కూడా నీ మనస్సాక్షి ఒప్పుకోకపోతే కనుక నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం మీద నువ్వు తీసుకుని దాని మీద నిలబడు. నీ తల ఎవరు పగలగొట్టలేదు కదా, నీ గుండెల మీద ఆ అమ్మాయి ఏం కూర్చుని దబి అని గుద్దలే కదా, నువ్వు రిటర్న్లో ఆ అమ్మాయిని గుద్దేవు, తన్నేవు, కొట్టేవు, నిన్నెవరు అంత బలవంతంగా కాపురం చేయించట్లే కదా. ఈ రోజు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కోసం నీకు నీ నిర్ణయంలో బలం లేదు, లాయర్ దగ్గర ఒప్పేసుకుంటావు, సంతకాలు పెట్టేస్తావు, కాపురం చేసేస్తావు, పెద్దల సమక్షంలో ఒప్పేసుకుంటావు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు కూర్చున్నావు? ఎన్ని వేదికల మీద తీసుకొచ్చి ఇలా కూర్చొని సంతకాలు పెట్టి ఒప్పుకుని మళ్ళీ బయటకు వెళ్తావు? సంఘటన నెంబర్ 1, సంఘటన నెంబర్ 2 ప్రూవ్ చేయాలి. ఎందుకు? ఎవరు పరుగు పోతుంది? మీకు ఏం తప్పు చేయనట్టు అవన్నీ చెప్తుంది కదా. ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నావు? నీ జీవితాన్ని నువ్వు కాపాడాలి అనుకుంటే ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ప్రపంచం అంతా నీకు ఎదురు తిరిగితే కనుక నువ్వు విడాకులు ఇచ్చే ఎందుకు? ఒక తల్లి, ఒక 2 మగపిల్లల తల్లిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి సంఘటన నెంబర్ 1, 2, 3, 4 కనిపించినవి 5, కనిపించినవి 10 అని మాట్లాడుతున్నావా నువ్వు? అవి నిజంగా జరిగినాయి సార్. జరిగినా జరగకపోయినా నువ్వు ప్రూవ్ చేయవలసినటువంటి అవసరం లేదు. నీ మనస్సాక్షికి అవి తెలిస్తే నువ్వు సంతకం పెడితే విడాకులు వస్తుంది. ఆవిడ బతుకుతుంది, నీ బతుకు నువ్వు బతుకు. ఎందుకు ఒప్పుకున్నావు మరి? ఆ జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 5 నెలల క్రితం ఎవరు నీ మీద బలాత్కారం చేశారు, ఎవరు నీ మీద బలవంతం పెట్టారు, ఎవరు నీ నెత్తి మీద పీక మీద కత్తి పెట్టారు? పిల్లలు ఉండరు కదా అని. ఇప్పుడు కూడా పిల్లలు ఉన్నారు. ఆమెను వదిలేసి పిల్లల్ని నా దగ్గర పెట్టుకుందామని. అదా ఇప్పుడు ఏంటంటే ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేసి పిల్లల్ని నువ్వు చంకనెత్తుకుని పోతావా? ఎవరు నీ పిల్లలు ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకోరమ్మా, ఎవరికి ఆ హక్కు లేదు. నేను న్యాయ అన్యాయాల గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు, నేను ఒకే అంశం చెప్తున్నాను. నీ మనస్సాక్షి, ఒక్క నిమిషం తల్లి, నన్ను ఒక్క నిమిషం, ఒకే ఒక అంశం, మానవతా దృక్పథంతో నేను మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయిని చూస్తే కనుక ఒక మానసిక విశ్లేషకుడు నేను చెప్తాను ఆ అమ్మాయి కరెక్ట్ అని. ఆ అమ్మాయి ఆలోచన శైలిలో ఒక మార్పు వచ్చిందని, ఒక బాధ్యత పెరిగిందని, 2 పిల్లలకు ఒక తల్లి. నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోయినా కూడా కొన్ని సంవత్సరాల పాటు నిద్రపోయినా, ఇంకో ఊరు వెళ్ళిపోయినా కూడా ఆవిడ తప్పు చేయదు అనేటటువంటిది నాకు ఆ నమ్మకం ఉంది. తప్పు చెయ్యననే నేను మంచి పని చేసుకుంటాను. కాపురం చేయటానికి నువ్వు రెడీయేనా? నేను చెప్తున్నాను. ఇంకా ఏమైనా కౌన్సిలింగ్కి తీసుకెళ్లాలా? నేను రెడీ. ఊళ్ళో మొత్తం పరువు మొత్తం పోయింది. ఊళ్ళో పరువు 2 చేతులు కలిస్తేనే చప్పట్లయ్యా. చప్పట్లు కొట్టినందుకు కుడి చేయి తప్పు, ఎడం చేయి తప్పు అని అను. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆ అమ్మాయి ఆలోచన శైలి అలా ఉంది కాబట్టి రండే నూరా అని చెప్పి నువ్వు చేసుకున్నావు. ఈరోజు ఇది కూడా, అప్పుడు ఊరు, ఇప్పుడు ప్రపంచం. ఎవరు పరువు తీస్తున్నారు ఇక్కడ?
నిజంగా నీకు విడాకులే అనేటటువంటిది ఒక సబ్జెక్ట్ అంటే కనుక 5, 6, 10 సంవత్సరాల క్రితమే తీసుకుని ఉండేవాడు. ఎప్పుడైతే ఆ బైక్ సంఘటన జరిగిందో అప్పుడే నిన్ను కంటిన్యూ చేయమని చెప్పి ఎవరు రచ్చ చేయలేదు. నువ్వు ప్రతిసారి కాళ్ళు మొక్కినప్పుడల్లా నువ్వు కరిగావు, పంచాయతీ పెద్దలు వచ్చినప్పుడల్లా మెట్టు దిగావు. ఇప్పుడు ఏమొచ్చి జడ్జి గారు లాయర్ గారి దగ్గరికి వెళ్తే కనుక అక్కడ సంతకాలు పెట్టి 2 పిల్లలు ఉన్నారని చెప్పి నువ్వే బయటకు వచ్చావు. కానీ అక్కడతో సరిపోదనగా కట్ చేస్తే 8 నెలల తర్వాత ఇది కథ జీవితంకి వచ్చి ఇక్కడ ఈ రోజు కూర్చుని మళ్ళీ అదే కథను మళ్ళీ తిరిగి రాస్తూ వివరంగా చెప్తూ 10 కెమెరాలు రికార్డ్ చేస్తున్నప్పుడు చెప్తున్నావంటే కనుక నీ ఆలోచన ఏంటి, నీ బుద్ధి ఏంటి? ఎవరికి వెన్నుపోటు పడుస్తున్నావు? నీ పిల్లలకి. మేడం ఈ విషయం చాలా సెన్సిటివ్ విషయం అండి. ఎందుకంటే ఈ అబ్బాయి డే 1 నుంచి రాంగ్గానే ఉంది. ఆ అబ్బాయి వర్షన్ కానీ ఆ అబ్బాయి వ్యవహారం కానీ. ఆ అమ్మాయి చెప్తున్న ఎలిగేషన్స్ ఏంటి? 100% అతను చెప్తున్నవి మనం ఈ స్టేజ్ మీద ఓకే అనలేవు. పూర్తిగా ఫోన్ మాట్లాడినప్పుడు క్లారిటీ వస్తుంది. అతను దాన్ని గుండెల్లో పెట్టుకొని చాలా సఫర్ అవుతున్నాడు. ఈ స్టేజ్ని నమ్ముకొని ఎందుకు వచ్చాడు అంటే, నాకు బయట న్యాయం జరగట్లేదు, కోర్టులో న్యాయం జరగడానికి చాలా టైం పడుతుందండి, అంతకాలం నేను తిరిగి ఇది చేయలేను, నాకు నా భార్య వద్దు, నా 2 పిల్లలు నా దగ్గర ఉంటే వాళ్ళు క్యారెక్టర్ తోటి న్యాయంగా నాతో పాటు ఉంటారు, నేను నా పిల్లల్ని చూసుకొని బతుకుతానండి, మీరు అలా ఏదన్నా చెయ్యండి అని. నువ్వు ఆ రోజే ఇక్కడెంత సీరియస్ అయ్యావో ఇక్కడెంత రివర్స్గా నాకు ప్రాణం ఇదైపోతుందండి, నాకు అసలు ఆ అమ్మాయితో ఉండడం ఇష్టం లేదు, పరువు పోయింది, ఊరందరూ నన్ను ఈ అమ్మాయి ఎన్నిసార్లు ఇది చేసినా కూడా యాక్సెప్ట్ చేశాడు వీడు చవట అని ఏదైతే అంటున్నారో అది నేను భరించలేకపోతున్నానండి, నా పిల్లల దగ్గర వద్దు అని నువ్వు అంటున్నావు కదా, అది నువ్వు ఆ రోజే అనుంటే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. 2, ఇక్కడ దాకా రావడానికంటే ముందు ఒక అడ్వకేట్ ద్వారా లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసేసుకొని ఉంటే లీగాలిటీ ఏంటో చెప్తాను. అవి స్టార్ట్ చేసుకొని ఉంటే ఈ రోజున ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్కి ఇన్ని లక్షల మంది ముందు, ఇన్ని కోట్ల మంది ముందు తీయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆవిడ నీకు భార్యగా మంచిదో చెడ్డదో పక్కన పెడితే నీ పిల్లలకి తల్లి, నీ పిల్లల తల్లిని గౌరవించాలిగా. నువ్వు అన్నీ తెలిసి ప్రతిసారి యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చావు కదమ్మా. పిల్లల కోసం మాత్రమే మేడం. పిల్లలకు ముందు కూడా నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా. అదే ఫస్ట్ టైం తెలిసింది, తెలిసినప్పుడు మళ్ళీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు. ఫస్ట్ విషయమే మేజర్ విషయం, మిగతావన్నీ అమ్మాయి ఏదో ఫోన్లు మాట్లాడడం ఇట్లాంటి జరిగినాయి మేడం. ఇప్పటికి నేను మారుతున్నాను, మారే ఉన్నాను, నేను అసలు ఏ తప్పు చెయ్యట్లేదండి, కావాలంటే ఛాలెంజ్ చేస్తానంటుంది. మేము ఫస్ట్ 9 years అడగట్లా, లాస్ట్ 1 year నుంచి అడుగుతున్నాం. ఫోన్ మా ఊళ్ళో ఫోన్ చేయండి అమ్మ, ఇప్పుడు మంచిగా ఉన్నానా లేదా. మీరు ఈ 1 year గురించి మాట్లాడుతున్నారు, ఆయన 9 years గురించి మాట్లాడుతున్నారు. 2 పిల్లల జీవితాలు రోడ్ల మీదకి వచ్చినాయి. ఇక్కడ నేను మారిపోయానంటే చాలా అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? భర్త ఒప్పుకోవాలి కదా. ఇక్కడ ఊళ్ళో ఎంతమంది ఒప్పుకొని బలవంతంగా కాపురం చేయించారు. ఏం చేస్తున్నావు సంవత్సరం నుంచి? ఏమీ చేయట్లా, నువ్వు ఇంట్లో కూర్చున్నావు అంతే. ఆయన నీ దగ్గరకు వచ్చాడా? కనీసం నీ పక్కన పడుకున్నాడా? ఇవేం జరగలేదుగా. ఇవి జరగాలి అంటే మేము ఆయన ఒప్పించాలి. నేను అబద్ధాలు చెప్ప, అన్ని మంచిగా ఉన్నాడు, కానీ ఇట్లా మంచిగా ఉండడం అంటే నువ్వు పెట్టింది తింటున్నాడు, బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, నీ పక్కన పడుకోలా. దాని గురించి ఓ పంచాయతీ నడిచింది, మళ్ళీ తన్నుకున్నారు. అవునా? గుండెల మీద కూర్చొని తన్నాడు. నువ్వు చెప్పిన స్టోరీయేగా. అర్థమవుతుందా? సో బలవంతపు కాపురం ఎవరితో చేయించలేము. ప్రతిసారి అతనికి పిల్లల్ని చూపించి బలవంతంగా కాపురం చేయిస్తున్నారు. ఈ రోజున మేం కలిపి పంపించామా పక్కన పెడితే అతను 100% నీతో కాపురం చెయ్యడు. నువ్వు మళ్ళీ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టుకో, మళ్ళీ బతులాడుకో. ఆయన యాక్సెప్ట్ చేస్తే చేస్తాడు, లేకపోతే చట్ట ప్రకారం ఏమున్నాయో అవి చెప్తాను నేను. అర్థమవుతుందా? ఎవరికి తగ్గ పనిష్మెంట్. 9 years చేసిన దానికి నువ్వు తగ్గ పనిష్మెంట్, నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుదు. ఇక్కడ ఈ 1 yearలో బలవంతంగా 2-3 సార్లు అగ్రిమెంట్లో సంతకాలు పెట్టి పిల్లల కోసం అని ఇక్కడ కూడా చీటింగ్తో వచ్చాడు కదా. ఇతనికి తగ్గ పనిష్మెంట్గా కోర్టుల చుట్టూ తిరగండి. లీగల్ ప్రొసీడింగ్స్ నాన్న, మీరు ఏదైతే గుండెలు బాదుకొని బాధపడుతున్నారో, లేడీస్కి జెంట్స్కి ఎవరికైనా క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఒక్కసారి అది పోయిన తర్వాత అవతల పార్ట్నర్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది అతని పర్సనల్ విషయం. ఇప్పుడు మారిపోయానండి, నన్ను యాక్సెప్ట్ చేసేయండి అంటే మేము ప్రతిసారి మీ పెద్ద మనుషులు ఏదైతే బతులాడారో మేము అదే బతులాడగలం. ఇప్పుడు దాకా సార్ బతులాడింది అదే. అది సీరియస్గా చెప్పనివ్వండి, పాజిటివ్గా చెప్పనివ్వండి, అలా చెప్పని అరే ఏమో 2 పిల్లలకి తల్లిదండ్రులు కలిపి ఉంచిన వాళ్ళం అవుతాం కదా అని. అది ఆయన యాక్సెప్ట్ చేయాలా వద్దనేది ఆయన పర్సనల్, మా ట్రయల్స్ మాత్రమే. అతను నేను యాక్సెప్ట్ చెయ్యనండి, నాకు వద్దు, ఆమెను యాక్సెప్ట్ చేయించండి డైవర్స్కే అంటున్నాడు. మీరు బయటికి వెళ్ళినాక ఆ డెసిషన్ తీసుకోండి. లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి మీరు వినాలి. మీరు ఎప్పుడైనా కానీ నిజాయితీ ఫైటింగ్ చేయండి. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు 100% మీరు లీగల్గా పెడితే ఇవాళ కాకపోతే రేపైనా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. పిల్లల కస్టడీ కూడా మీరు వేసుకోవచ్చు. మీరు చేయాల్సిన పని ఫస్ట్ ఆవిడకి డైవర్స్ నోటీస్ పంపించుకోండి వద్దు అనుకుంటే.
కానీ ఈ లోపు ఆ పెద్ద మనుషుల దగ్గర ఇంకొకసారి కూర్చుంటే ఈమె ఇప్పుడు మా దగ్గర ఉండకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మేడం. ఎవరు ఈమె మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకొని పంపించుకోండి. మేము ఇక్కడ ఏది సెటిల్ చెయ్యం, లీగాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇద్దరికి ఎంతవరకే. ఇలాంటి కేసుల్లో 90% అవతల వ్యక్తి యొక్క ఇంట్రెస్టే ఇంపార్టెంట్. నీకు డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేదు, ఆయనకు కలిసి ఉండడం ఇష్టం లేదు. లీగాలిటీ ఏంటి? ఆయనకు ఇంటికి వెళ్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటాడు, పోలీసులు ఆవిడ కేసే తీసుకుంటారు, నీ కేసు తీసుకోరు. ఆవిడ 498 కేసు వేస్తుంది. ఒకసారి 498 కేసు వేసినాక మీతో కలిసి ఉండడం కుదరదు. ఆవిడ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోద్ది. పిల్లలు ఇద్దరు మైనర్లు కాబట్టి. ఒకవేళ పిల్లలు నేను డాడీ దగ్గరే ఉంటాము అంటే పోలీసులు కూడా బలవంతంగా ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయరు. చిన్న పిల్లోడు మేబీ ఆవిడ దగ్గర ఉండడమో, పెద్ద పిల్లోడు మీ దగ్గర ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇద్దరు నీ దగ్గరే ఉన్నారనుకో, ఆవిడ కోర్టులో కేసు వేసుకుంటుంది. ఇద్దరు ఆవిడ దగ్గరే ఉన్నారనుకో, పిల్లల కస్టడీ నాకు కావాలండి, ఆ అమ్మాయి ఇలాంటిది, ఇలాంటి అమ్మాయి దగ్గర పెరగడం నా పిల్లలు నాకు ఇష్టం లేదు అని మీరు వేస్తే, అలా వేస్తే మీకు కస్టడీతో పాటు ముందు విజిటేషన్ రైట్స్ అయితే ఇస్తారు. పిల్లలు మీ వైపు అలవాటు చేసుకోండి. 2 మీరు డైవర్స్ కేసు వేసుకోండి. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వడు బయట కానీ ఈ స్టేజ్ మీద కానీ విడగొట్టడం కుదరదు. ఎందుకంటే ఆ అమ్మాయి మారింది, భర్త కావాలి అనుకుంటుంది. నువ్వు ఇప్పుడు ఇవి వదిలేసి ఎవరో సెకండ్ హ్యాండ్ తగులుకొని పెళ్లి చేసుకుంటావా? అట్లా మంచి వాళ్ళు ఉన్నారు మేడం, వాళ్ళతో కూరలు వేసుకొని తింటాడు మొత్తం వేసుకోకుండా. నేను అడిగిన ఆయన వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటావా, అదేదో నా భార్య బెటర్ అనుకుంటావా అనేది ఇంటికి వెళ్ళి ఆలోచించుకో. నువ్వు డైవర్స్ కేసు వేసుకో, చైల్డ్ కస్టడీ వేసుకో, పిల్లలు నీ దగ్గర ఉండడానికి వినాలమ్మా మేడం, నేను వెళ్ళాను, నేను వేసుకోండి. మీకు కోర్టులోనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంతే. ఇక మీ విషయానికి వస్తే అమ్మ, నీ దగ్గర నుంచి పిల్లల్ని లాక్కోవడం ఎవరి వల్ల కాదు. అతన్ని మేము బలవంతంగా కలిపి ఉంచలేమో కానీ లీగల్ ప్రొసీడింగ్స్ అంటూ స్టార్ట్ అయినాక ఓ పక్కన చంపేస్తుంటే నీని కలిపి ఉంచి నీ తలలు పగల కొట్టించడం మా వల్ల కాదు. నీ కుట్లు పడుతున్నాయి, చంపేస్తున్నాడు, అయినా కూడా నువ్వు సర్దుకుంటున్నావు. అంత సర్దుకోవాల్సిన అవసరం ఉందా? అంత గొప్ప భర్త ఇక్కడ ఏ రోజు గుండెల మీద కుట్టని ఏం నరికేస్తాడో కూడా నాకు అర్థం కావట్లా. ప్రతి ఒక్కరు అట్లా అంటున్నా కూడా నేనున్నా. అయినా కూడా మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. ఎందుకంటే ఏ రోజు నీకు ఏం జరిగిద్దో ఎవడో ఇక్కడ హామీలు ఇవ్వడానికి లేరు. ఇక్కడికి రావడం తప్పు కాదు, రేపొద్దుట ఏం జరిగిద్ది అనేది చాలా ఆలోచించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వేదో బలవంతంగా కలిసి ఉంటాను అనుకుంటున్నావు. ఇతను ఇక్కడ నమ్ముకొని వచ్చాడు, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ కాల, హిస్టీరిక్ గా తయారై ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫైల్ చేయండి అర్జెంటుగా. అంటే ఫస్ట్ కోర్టుకి ఇచ్చినాం కదా మేము ఆ సార్ తక్కే పోతాను, నేను పేపర్ ఇచ్చి సార్ దగ్గరికి వెళ్ళు. ఆయన బలవంతంగా మళ్ళీ ఏదైనా కేసులు వేసి కొట్టిస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నా. మీకు నచ్చితే కోర్టులో అమ్మ వినాలి, మీకు నచ్చితే నీ కేసులు నువ్వు వేసుకో. నువ్వు చాలా కేసులు వేసుకోవచ్చు. 498 కేసు వేసుకోవచ్చు, నెల భరణం కావాలని వేసుకోవచ్చు, గృహహింస చట్టం కేసు వేసుకోవచ్చు. అందరూ తిరుగుతారు కోర్టుల చుట్టూ. ఇక్కడ ఈ తప్పు చేసినందుకు అదే ఆయనకు పనిష్మెంట్. అలాగే నువ్వు 9 years చేసిన తప్పుకి ఆయన కోర్టులో డైవర్స్ కేసు వేసుకుంటాడు. తిరగండి. ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మ్యూచువల్లే ఒప్పించుకుంటారో నిజాయితీగా కోర్టుల చుట్టూ తిరుగుతారో మీ ఇష్టం. ఓకేనా? జాగ్రత్త. మంచి గురించి చెప్పారు మీరు కాదు, నేను ఫస్ట్ పేపర్ రాసి ఏదైనా కోర్టులో తేల్చుకోండి అమ్మా, న్యాయంగా ఉంటుందంత. సో భార్యాభర్తల మధ్య నమ్మకం లేకపోవడం అనే దాని మీద ఈ గొడవలు అనేది జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో చక్కగా ఫ్యామిలీతో కూర్చొని లేదంటే కోర్టు ద్వారానే వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని మీరు చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.